ఈ దినము మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము మొదటి వాక్యము నుండి 8 వాక్యముల వరకు. సహోదరుడు విశ్వాసరావు ముందుకు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను. 15వ అధ్యాయము మొదటి నుండి 8 వచనం ఈ విధంగా వ్రాయబడినది. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలిపోవాలని దానిలోని పరికరాన్ని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచిండి, మీ యందు నేను నిలిచిండును. తీగ ద్రాక్షావళిలో నిలిచుంటేనే గాని తనంతట తానే ఎలా ఫలింపదో, అలాగే నా యందు నిలిచుంటేనే గాని మీరు ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగా. జాతీయ వర్తమానికులు శ్రీకాకుళం నుండి ఇండియా దేశంలోనూ ఆయా ప్రాంతాల్లో విరివిగా వాడబడుచున్న దేవుని సేవకులు పిఎస్ స్వామి గారు ఈ దినాన్ని మరలా మరొకసారి మన మధ్యలో ఉండట మనందరికీ ఎంతో ఆశీర్వాదకరం కనుక దేవుని యొక్క వర్తమానాన్ని అందించవలసిందిగా ప్రభుపేట వారిని ప్రేమపూర్వకంగా కోరుచు యునైటెడ్ తెలుగు సంఘ పక్షంగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నారు. యొక్క పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో చేరవచ్చిన మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు మనం వాక్య ధ్యానంలో ఈ సమయాన్ని మనం గడుపుదాం. సోదరుడు చదివిన వాక్య భాగం దాని వివరణలోనికి వెళ్ళక మునుపు బైబిల్లోంచి మరొక వాక్యం చదువుదాం. ఆ చిన్న వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. గీతోపదేశ కాండం 33వ అధ్యాయం. గీతోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనంలో మొదటి 2 లైన్స్ చదువుతాను, దయతో గమనించండి. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనం మొదటి 2 లైన్స్ చదువుతాను, గమనించండి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. ఇశ్రాయేలు అనే మాట దగ్గర ఎవరి పేరు వారే పెట్టుకొని చదువుదాం. నా పేరు పెట్టి నేనే చదువుతాను, మీ పేరు పెట్టుకొని మీరే చదివితే బాగుంటుంది. స్వామి, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్యం విందాం.
శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ విడవక మా ఎడల కృపచూపుతో ఉన్న సర్వ కృపానిధి తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు, మార్పు లేని దేవుడవు. నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిన్ను దేవునిగా కలిగి ఉండే ధన్యతలోనికి మీరు మమ్మల్ని తీసుకుని వచ్చినందుకై మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. అపరాధాల చేత పాపాల చేత చచ్చి నరక ప్రయాణం చేస్తున్న మా ఎడల మీ విశేష కనికరము చూపి మమ్మలను నీ వైపు తిప్పిన నీ ప్రేమ కొరకు మీకు స్తోత్రాలు. ఈ భూమి మీద మా ఆధ్యాత్మిక జీవితాన్ని అర్థవంతంగా మేము కొనసాగించుకునేందుకు నీ వాక్యమిచ్చి, నీ ఆత్మనిచ్చి, నీ సంఘమనిచ్చి, నీ సేవకులనిచ్చి మమ్మలను నీ కుమారుని సారూప్యంలోనికి మీరు మలుచుతున్న నీ ప్రేమ కొరకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నాయన, యునైటెడ్ తెలుగు సంఘం వారు కలిగి ఉన్నటువంటి ఈ ఒక్క దినపు రిట్రీట్లో నిన్ను నీ వాక్యాన్ని ప్రేమించవలసిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రత్యేకమైన సమయం నీ వాక్యంతో మీరు మమ్మల్ని కలుసుకున్నామని, ఈ సమయం మాకెంతో ప్రయోజనకరంగా చేసి నడిపించమని యేసునాథుని పేరిట స్తుతి చెల్లించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, చదవబడిన దేవుని వాక్య భాగాల నుండి మనం ఒక వర్తమానం సంపాదించుకునే ముందు విషయ పరిచయం కొరకు కొన్ని మాటలు మీకు చెబుతాను. మన బంధువుల్లో ఎవరైనా చావ సిద్ధమై ఉంటే వారు గంటకో గడియకో మరణిస్తారు. ఆ చుట్టూ ఉన్నవారు బంధువులు ఈ చనిపోబోతున్న వ్యక్తి యొక్క బంధువులు ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరికీ ఒక పిలిపిస్తారు. వారు వచ్చి చనిపోబోతున్న వ్యక్తిని చివరి చూపులు చూడడానికి, అతను చెప్పే చివరి మాటలు వినడానికి చేరుకుంటాం. ఒకవేళ చనిపోబోయే వ్యక్తి ఆయన బంధువులుగా ఆయన దగ్గరకు చేరే సమయానికే ఆయన చనిపోయాడు లేక ఆమె చనిపోయింది అనుకోండి. అప్పుడు వచ్చినటువంటి వారు ఏడుస్తూ వారి నోట్లోంచి ఒక పలుకేలా పలుకుతారు. ఒక్క మాట అయినా నాతో చెప్పకుండా వెళ్ళిపోయావా అని రాగాలు తీస్తారు. ఉదాహరణకు, అమ్మ చచ్చిపోయింది, కూతురు కొంచెం ఆలస్యంగా వచ్చింది, అమ్మ మీద పడి ఇలా ఏడుస్తుంది, అమ్మ నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావా అని. మంచి కూతురు అయితే మా అమ్మ చివరి మాటలు ఎంతో అనుభవం, తర్వాత ఎంతో మేలు కలిగించే మాటలు నాకు మా అమ్మ చెప్పుండేది, నేను వచ్చేసరికి మా అమ్మ చనిపోయింది అని మంచి కూతురు అలాంటి మనసుతో ఏడుస్తుంది. కొంతమంది పాడు కూతురులు ఉంటారు. వీళ్ళలా ఏడుస్తారంటే, ఒక్క మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావా అమ్మా అనే మాట వెనక ఉన్న భావం ఏంటంటే, ఆ ముక్కులో కమ్ములు ఎక్కడ పెట్టిందో, మెడలో గొలుసు ఎక్కడ పెట్టిందో, చెవులుకున్న దుద్దులు ఎక్కడ పెట్టిందో చెప్పకుండా సచ్చింది ముసలి పేరు. బయటకేమో సమాజానికి అమ్మ ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావా అని రాగాలు తీస్తూ లోపల ఒక భయంకరమైన దురుద్దేశం ఉంటుంది. కొడుకులు కూడా అంతే. మంచి కొడుకు అయితే, నాన్న ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావా, నీ చివరి పొలకు వినలేకపోయాను అని ఏడుస్తాడు. అదే పాడు కొడుకు అనుకోండి, ఈ ముసలి పేనుగు చచ్చాడు కానీ దస్తావేజులు ఎక్కడున్నాయో చెప్పకుండా చచ్చాడు, ఎక్కడ ఎంత వస్తుందో ఇప్పుడు నాకు తెలియదు అని దురుద్దేశంతో ఏడుస్తాడు. సరే, మంచివాడైనా చెడ్డవాడైనా చనిపోయే వ్యక్తి చివరి పలుకులు వినకపోయినందుకు ఏడుస్తారు. చివరి పలుకులకు అంత బలం ఉంటుందన్నమాట. అందుకనే బైబిల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన
చివరి పలుకులు ధ్యానం చేయడానికే క్రైస్తవ్యం ఒక రోజునే కేటాయించింది. దాన్నే మనం గుడ్ ఫ్రైడే అని అంటాం. సిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానించి మనం ఎంతో ప్రయోజనం పొందుతాం. అలాగనే బైబిల్లో చాలా మంది వారు మరణించక మునుపు గొప్ప గొప్ప మాటలే వాళ్ళ వెనుక వస్తున్న తరానికి వారు చెప్పారు. ఇప్పుడు మనం చదివిన ఈ వచనం, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు అనే ఈ మాట మోషే చనిపోక మునుపు ఇశ్రాయేలీల గురించి మాట్లాడాడు. కనుక ప్రియులారా, ఆ మాటలు ఇశ్రాయేలీలకు ఎంతో ధైర్యాన్ని, ఎంతో నిరీక్షణను, ఎంతో ఆదరణను కలిగించిన మాటలు దైవజనుడు పలికాడు. అయితే అతను పలికిన ఈ మాటలు మీరు 33వ అధ్యాయం అంతా గమనిస్తే వారికి దేవునిలో ఉన్న భాగ్యాన్ని చెప్పాడు. దేవునిలో వారు కలిగి ఉండవలసిన బాధ్యతలు చెప్పాడు. ఇలా చెప్తాను వినండి. భాగ్యాలు అనుభవించాలి, బాధ్యతలు భరించాలి. ఇది సమతౌల్యమైన భక్తి జీవితం. అలాగనే యేసుక్రీస్తునందు విమోచించబడిన మనకు యేసుక్రీస్తులో భాగ్యాలు ఉన్నాయి, యేసుక్రీస్తులో బాధ్యతలు ఉన్నాయి. మనకున్న బలహీనత ఏంటో కానీ భాగ్యాలు అనుభవించడం ఇష్టమే, కానీ బాధ్యతలు మోయటానికి మాత్రం మనసు రాదు. ప్రియులారా, అందుకే భాగ్యం ఏమైతే ఉందో, ప్రివిలేజెస్ ఏమైతే ఉన్నాయో అన్నీ చక్కగా ఎంజాయ్ చేస్తాం. కానీ రెస్పాన్సిబిలిటీ దగ్గరకు వచ్చినప్పుడు నాకేమీ పట్టదు అన్నట్టుగా కొంతమంది క్రైస్తవులు ఉంటారు. అది చాలా భయంకరమైన దురుద్దేశం. అది మంచి భక్తి జీవితం అయితే కానే కాదు. ఇలా ఉదాహరణ చెప్తాను వినండి. దేవుని సన్నిధిలో వాక్యం వినడం, పాటలు పాడడం, లేక దేవుని స్తుతించడం, లేక దైవ సేవకులతో సావాసం కలిగి ఉండడం, ఇవన్నీ ప్రివిలేజెస్, ఆధిక్యతలే. ఇవన్నీ అనుభవించడం మనకు భలే ఇష్టం. కానీ అదే మీటింగ్ కొరకు కుర్చీలు ఎవరేస్తారు, మైకులు ఎవరు పెడతారు, అన్నీ ఎవరు సర్ది పెడతారు అంటే అన్నీ అందిస్తే నువ్వు వచ్చి పెత్తందారీ జనం చేస్తావా? మరి నీకు బాధ్యతలు లేవా? ఈరోజు క్రైస్తవ సంఘాలలో ఎట్లాంటి మనుషులు ఉంటారంటే ఆధిక్యతలన్నీ అనుభవించేస్తారు. ఏమండి, మందిరానికి వచ్చినప్పుడు ఏదో మేము 2 గంటలు సినిమా చూడడానికి టికెట్ తీసుకుని లోపలికి వచ్చాము, సినిమా చూసాము, మళ్ళీ వెళ్ళిపోతాం, కుర్చీలు సర్దే పని మాకెందుకు అని సినిమాకు పోయేటోళ్ళు అనుకుంటారు. చూడండి, అలా అనుకుని రావటం ఇది మాయదారి క్రైస్తవ్యం. వీరికి క్రైస్తవ్యం అంటే ఏంటో ససేమిరా అర్థం కాలేదు అని అర్థం. ఈ బైబిల్ దేవుడు మనకు భాగ్యాలు ఇచ్చేవాడు, బాధ్యతలు కూడా మోపేవాడు. భాగ్యాలు అనుభవించాలి, బాధ్యతలను భరించాలి. నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను వినండి. భాగ్యాలు లేని బాధ్యతలు మనుషుల్ని బానిసలుగా చేస్తాయి. మీకు అర్థమయ్యేలా చెప్తాను. భాగ్యాలు లేని బాధ్యతలు మనుషుల్ని బానిసలుగా చేస్తాయి. అలాగనే బాధ్యతలు లేని భాగ్యాలు మనుషుల్ని విచ్చలవిడివారుగా చేస్తాయి. ఎట్లనో చెప్తాను వినండి. నేను ఒక వ్యక్తికి 1000 రూపాయలు ఇచ్చాను, అది వాడికి నేను ఇచ్చే భాగ్యం. కానీ ఏమి బాధ్యతలు వాడికి మోపలేదు కనుక 1000 రూపాయలు ఎట్లా ఖర్చు పెడతాడు? ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా దాన్ని వెచ్చిస్తాడు. అదే భాగ్యాలు ఇచ్చి బాధ్యతలు ఇవ్వకపోతే మనిషి విచ్చలవిడి వారు అయిపోతారు. అలాగనే నేను బాధ్యతలే ఇచ్చాను, ఈ తెయి, ఆ పని తెయి, ఈ పని చెయ్యి అని చెప్పాను. కానీ నేను పైసలు ఇవ్వలేదు. నేను చెప్పిన పని చేయలేక అతను ఒక బానిసలాగా మారిపోతాడు. కనుక బైబిల్ దేవుడు మనల్ని బానిసలుగా చేసేవాడు కాదు, మనల్ని విచ్చలవిడి వారుగా బర్దిగించి బతకడానికి వదిలేసేవాడు అంతకంటే కాదు. ఆయన భాగ్యాలు ఇస్తాడు, బాధ్యతలు మోపుతాడు. భాగ్యాలు అనుభవించాలి, బాధ్యతలను చెప్పండి భరించాలి, మొయ్యాలి. కనుక ప్రియులారా, మీకు ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం మోషే పలికిన ఆ చాప్టర్ ఎలాంటిదో, యోహాను సువార్త 15వ అధ్యాయం అది కూడా అలాంటిది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన యందు విశ్వాసం ఉంచి
తనను వెంబడించిన వారికి వారి భాగ్యాలు చెప్పాడు, వారి బాధ్యతలను కూడా జ్ఞాపకం చేశాడు. కనుక భాగ్యం చెప్తాను, బాధ్యతలు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. భాగ్యాలు ఏమర్థమైనాయి, బాధ్యతలను ఏమి మోస్తున్నాం అది మీరు అర్థం చేసుకుని మీ జీవితాలకు ఈ వాక్య భాగాన్ని మీరు అన్వయించుకోవాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక్కొక్క భాగ్యం చెప్తాను, దాని వెనుక ఉన్న బాధ్యత చెప్తాను. అసలు భాగ్యం పొందేవా, బాధ్యతను భరిస్తున్నావా అనేది ఎవరికి వారమే వాక్య సత్యాలతో అన్వయించుకునే ప్రయత్నం మనం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు అనే మాటతో ఆరంభించబడ్డవి అవి మన భాగ్యాలు. దానికి బాధ్యతలు కూడా ఉన్నాయి, అవి నేను తరువాత మీకు వివరణిస్తాను. చూడండి, ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం మొదటి తలంపు. 5వ వచనం ఇలా ఉంది: ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఏంటి మన భాగ్యం అంటే మీరు తీగెలు అన్నాడు. ఇది దేవునిలో మనకు దొరికిన భాగ్యం. సరే, ఇంతకీ మనం ఏమి తీగెలమో చెప్పనా? వినండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు నిజమైన ద్రాక్షావల్లి, మనము తీగలమట. ఏమి తీగలము అంటే ద్రాక్షావల్లిలో తీగలం కాదు. మొదట మనం ఎవరమంటే అడవి ద్రాక్ష తీగలం. అడవి ద్రాక్ష తీగలను సేద్యం చేసే తోటమాలు ఉండడు, ఒక వ్యవసాయదారుడు ఉండడు, దాన్ని పట్టించుకునేవాడు ఉండడు. కనుక అడవి ద్రాక్ష తీగలు ఇష్టం వచ్చినట్టు పెరుగుతాయి. వీటికి ఒక పద్ధతి ఉండదు, వీటికి ఒక క్రమం ఉండదు, అవి ఇష్టం వచ్చినట్లుగా ప్రాకుతాయి. ఎందుకంటే అడవి ద్రాక్ష తీగలు. ఈ స్థలంలోకి వచ్చిన మనమంతా యేసుక్రీస్తుని నమ్మక పూర్వం, వినండి జాగ్రత్తగా, మనమందరము అడవి ద్రాక్ష తీగలమే. మన జీవితాలకు పద్ధతి లేదు, మన జీవితాలకు క్రమం లేదు, మన జీవితాలకు విధి విధానాలే లేవు. మనము అడవి ద్రాక్ష తీగలం. అయితే అలాంటి మనల్ని దేవుడు వ్యవసాయదారుడై నిజమైన ద్రాక్షావల్లి అనబడిన తన కుమారుడిలోనికి మనల్ని అంటుకట్టాడు. అంటుకట్టాడు అంటే అంటుకట్టే వాళ్ళకి తెలుస్తుంది అంటుకట్టే పని ఎలా ఉంటుందో. గ్రాఫ్టింగ్ వర్క్, అంటుకట్టే పని ఎప్పుడైనా చేసినప్పుడు దేన్నైతే అంటుకడుతున్నామో దాన్ని కత్తిరిస్తాము, దేనితో అంటుకడుతున్నామో దాన్ని కూడా కత్తిరించాలి. ఈ రెండు కత్తిరించి ఒక దగ్గరగా తెచ్చి కలిపితే ఒక కొత్త అంటు తయారవుతుంది. ఇప్పుడు మనం అడవి ద్రాక్ష తీగలమైతే, యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షావల్లి అయితే, ఆయనలో మనల్ని అంటుకట్టే పని ఆ పరమ వ్యవసాయదారుడు చేయడానికి నిజమైన ద్రాక్షావల్లిని కోసేశాడు. 2000 సంవత్సరాల క్రిందట ఆ కల్వరి కొండ మీద ఆయన శరీరం అంతా కోసి పడేశాడు. 129వ కీర్తన 3వ చరణంలో ఉంటుంది: దున్నువారు నా వీపును చల్లవలే దున్నేశారు. ఆయన కొయ్యబడిపోయాడు, ఆయనకి కోత జరిగిపోయింది. ఇంతకీ మనం ఆలోచించాల్సింది మన సంగతి. మరి అడవి ద్రాక్ష తీగ లాంటి నీ మీద దేవుని కత్తి దెబ్బ పడిందా? దేవుడు నిన్ను కత్తిరించాడా అన్నదే ప్రశ్న. వినండి ప్రియులారా, మనకెలాగ కత్తి దెబ్బ పడుతుంది, మనం ఎలాగ కత్తిరించబడతాం, మనం ఎలా కొయ్యబడతాం అని అంటే, బైబిల్లో నేను ఒక రెఫరెన్స్ చూపిస్తాను. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం చదువుతున్నాను. చూడండి, 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చదువుతున్నాను. 37వ వచనం: వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు దేవుని వాక్యం చెప్పాడు. ఆ వాక్యం విన్న వారు, వినండి, పేతురు దగ్గరకు వచ్చేట్టున్నారు, మమ్మల్ని ఏం చేయమంటావు అన్నారు. వాళ్ళు అలా అడగడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు హృదయములలో నొచ్చుకున్నారట. వినండి ప్రియులారా, నెత్తి మీద ఒక నెంబర్ ఉంటుంది, కిందని మనం చూస్తే హృదయంలో పొడవబడి అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనిస్తే దే వర్ కట్ ఇన్ దేర్ హార్ట్స్ అని ఉంటుంది. వాళ్ళు హృదయాలలో కొయ్యబడ్డారు. అనగా పేతురు నోట వెంబడి
వచ్చిన ఆ దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు తీసుకొని వారి హృదయాలు పొడిచాడు, లేక వారి హృదయాలు కత్తిరించాడు. క్రీస్తుతో అంటుకట్టడానికి వారి హృదయాల మీద కోత జరిగింది. దీనినే మారు మనసు అనుభవం అని అంటాం. ఈ రోజున చాలా మంది క్రైస్తవులకు వారి హృదయాలు పోయబడి, వారి పాపాల విషయమే పశ్చాత్తాపడి, వారి హృదయాలు పొడవబడిన అనుభవం వీళ్ళ కొంతమందికి ఉండడంలా. మరి ఎట్లా క్రైస్తవులు అయ్యారు అని అడిగితే, మేము చిన్నప్పటి నుంచే క్రైస్తవులు అంటారు. ఎక్కడా ప్రపంచంలో చిన్నప్పటి నుంచే క్రైస్తవులు ఉండరు. ఒకవేళ మేము చిన్నప్పటి నుంచి క్రైస్తవులు అనుకుంటే వీళ్ళు మైదారి క్రైస్తవులు అన్నమాట. ఎందుకో తెలుసా? ఒక హిందువుకి ఎవడైనా పుడితే వాడు పుట్టగానే హిందూ అవ్వచ్చు. ఒక ముసల్మానికి ఎవడైనా పుడితే వాడు పుట్టగానే వాడు ముస్లిం అవ్వచ్చు. కానీ క్రైస్తవుడు ఒకడు పుడితే వాడు పుట్టగానే క్రైస్తవుడు అవడు. ఎప్పుడవుతాడు? దేవుని వాక్యం విని వాడు మారు మనసు పొంది వాడు పాప క్షమాపణ పొందితేనే అప్పుడు వాడు క్రైస్తవుడు అవుతాడు. ఈ పుట్టు క్రైస్తవులు అని చెప్పుకుంటారే ఈ పాడు క్రైస్తవులు మన సమాజంలో ఎక్కువ వీళ్ళే. వీళ్ళకి మారు మనసు ఉండదు, రక్షణ ఉండదు, పాప క్షమాపణ ఉండదు, హృదయంలో పొడవబడిన అనుభవం ఉండదు. మా అమ్మ నాన్న క్రైస్తవులు, మేము క్రైస్తవులమే అని లేబుల్ తగిలించుకుని బతుకుతారు. ఒక రోజున వీళ్ళు దగ్గర పడతారు. అమ్మ అర్థమవుతుందా? నేను యేసుప్రభు నమ్మిన తొలి రోజుల్లో మా వీధిలో క్రిస్టియన్ ఫ్యామిలీ ఉండేది. బిగుసుకుంటున్నారు, జోక్ చెప్తాను వినండి. మా వీధిలో క్రిస్టియన్ ఫ్యామిలీ ఉండేది. నేనేమో మొట్టమొదటి యేసుప్రభు నమ్మాను. వాళ్ళ ఇంటికి వెళ్తే వాక్యం ఉంటుందేమో, ప్రార్థన ఉంటుందేమో అని వాళ్ళ ఇంటికి పోయాను. ఆ ఇంట్లో అక్క పేరు ఏంటంటే దయామణి. కంపెనీస్ లేరు కదా దయామణులు, బతుకుతాను నేను. సరే, మా దయామని అక్క దగ్గరికి వెళ్ళేవాడిని. ఏదో వాక్యం చెప్పుద్ది, ప్రార్థన నేర్పిస్తుందని ఆవిడ దగ్గరికి పోతే, వినండి ప్రియులారా, ఒకసారి మాకు కొంచెం వెసులుబాటు సమయం దొరకగానే అక్కని అడిగాను, అట్లా మీరు ఎట్లా మారు మనసు పొందారు అక్క, కొంచెం మీ అనుభవం చెప్పండి అన్నాను. ఒరే, మాకు మారు మనసు అడుగుతావేంట్రా అంది. అదేంటక్క మీరు మారు మనసు పొందలేదా అన్నాను. అంటే ఆవిడ అంది, మాకు మారు మనసు ఏంటి అంది. మరి మీరు పరలోకం ఎట్లా పోతారు? మరి నికోదేముతో యేసుప్రభు అన్నాడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడికి నువ్వు మారు మనసు పొందకపోతే దేవుడి రాజ్యం చూడమని చెప్పాడు కదక్క, మరి మీరు మారు మనసు పొందలేదా అన్నాను. ఒరే, మాకు మారు మనసుతో అవసరం లేదురా. మా తాత కర్నూలు జిల్లా సిమెంట్ నగర్లో సేవకుడురా, మా నాన్న కాకినాడలో సేవకుడురా, మా సేవకుల కుటుంబమురా అంది. అయితే మీరు ఇంకా మారు మనసు పొందలేదక్క అన్నారు. మాకు మారు మనసుతో పని లేదురా, అన్యుల్లోంచి వచ్చిన మీకు మారు మనసు కావాలి కానీ మాకు మారు మనసుతో పని లేదు అంది. అట్లయితే పరలోకం ఎట్లా పోతావక్క అన్నాను. ఆవిడ గేరగా ఏం చెప్పిందో తెలుసా? ఒరే, మా తాత పంచి పట్టుకుంటే పరలోకం పోతాను రా అంది. ఆ తాత పంచి పట్టుకుంటే పరలోకం పోద్దట. ఇంత గేరగా సమాధానం ఇచ్చి అక్కకు ఏమీ చెప్పకుండా నేనెట్లుంటాను, అసలే నాకు ఒళ్ళమంటే. అందుకే నేనన్నాను, అక్క మీ తాత పంచి పట్టుకుని పరలోకం వెళ్దాం అనుకుంటే మీ తాత పంచి పుడుతేమో ఆ పంచితో నువ్వు నరకంలో పడతావేమో చూసుకో. మీ తాత చచ్చినా కానీ దిగంబరుడుగా చేయడం మానవా అన్నాను. ఆవిడకి మరీ ఒళ్ళు మండిపోయింది. చూసారా ఈ అండర్స్టాండింగ్ ఎట్లుందో? దేవుని వాక్యం చేత సంధించబడ్డాం, తన పాపాల విషయమై పశ్చాత్తాపడ్డాం, తన హృదయం కోయబడ్డాం. ఈ ఎక్స్పీరియన్సెస్ ఏం లేవు ఆవిడకి. కానీ ఆవిడ ఒక పాట పాడితే వింటే ఏడుపు వచ్చేసేది. శిలువ చెంత చేరిన నాడు అసలు ఏమి గుర్తించాడో దేవుడు కానీ ఆవిడ ఏ పాట పాడినా అంత రసవత్తరంగా ఉంటుంది. ఇలా వినండి ప్రియులారా, ఈ పాట పాడిన చాలాసార్లు నేను కూర్చొని ఏడ్చాను వాళ్ళ ఇంట్లో. అంత బాగా పాడదు కానీ లాభం ఏంటి? నీకు పాట వచ్చుగా నీకు మారు మనసు లేదు. వినండి, ఈ రోజున చాలా మందికి క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్ లో ఏవైతే ఉంటాయో అన్నీ మనకు తెలుసు, కానీ అసలే లేదు. మన తెలుగులో సామెత ఉంటుంది కదా, వీడికి అన్ని బాగున్నా కానీ ఐదో తనమే బాగులేదట. ఈ రోజున క్రైస్తవులకు అన్నీ ఉంటాయి, ఏమి లాభం? ఉండవలసిన అసలే మన దగ్గర ఉండదు. నా పాయింట్ ఏంటనంటే, ఎప్పుడు నీ హృదయం కోయబడింది? ఎప్పుడు దేవుని వాక్యం చేత సంధించబడ్డావు? ఎప్పుడు నువ్వు పాపమైన పశ్చాత్తాపడ్డావు? ఆ దినం ఏదైనా నువ్వు చెప్పగలవా? వినండి ప్రియమైన స్నేహితులారా, నేను ఈ మాట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. తన కుమారుడైన నిజమైన ద్రాక్ష
ద్రాక్షావల్లిని ఆ దేవుడు ఆ శిలువ మీద కోశాడు నిన్నట్టు కట్టడానికి. మరి నీకు కోత జరిగిందా? ఏ సేవకుడు వాక్యం చెప్పగా వినండి ప్రియులారా, ఏ రోజు నీ పాపాల విషయమై నువ్వు పశ్చాత్తాపపడేటువంటి అనుభవంలోకి వచ్చావు, నీ హృదయం పడవబడిందా? ఇలా చెప్తాను, శరీరం పోయబడితే రక్తం కారుతుంది, ఆ రక్తం ఎర్రగా ఉంటుంది, ఆ రక్తం ఎక్కడ దెబ్బలు తగిలితే అక్కడి నుంచి కారుతుంది. కానీ హృదయానికి దెబ్బ తగిలితే దానికి రక్తం ఉంది, ఆ రక్తం ఎర్రగా ఉండదు, నీళ్ళలా ఉంటుంది. అది ఎక్కడి నుంచి కారుతుందంటే కళ్ళల్లోంచి కారుతుంది. హృదయపు రక్తం ఇక్కడి నుంచి రావాలి. నీ పాపాల విషయమే పశ్చాత్తాపడిన ఆ రోజు ఏదైనా చెప్పగలవా? నువ్వు యేసుక్రీస్తుతో అంటుకట్టబడ్డానికి దేవుని ఆత్మ వాక్యపు కడ్డమ చేత అది పోశాడా అన్నది ఒక ప్రశ్న. వినండి ప్రియులారా, ఇలా జ్ఞాపకం చేస్తా, మీరు తీగలు. ఏ తీగలు? అడవి ద్రాక్ష తీగలు. కానీ నా తండ్రి వ్యవసాయకుడు, నాలో మిమ్మల్ని అంటుకట్టాడు. అంటుకడితే తెల్లారిపోలేదు జీవితం. అంటుకట్టబడని మీరు నిలిచి ఉండడం నేర్చుకోండి. నిలిచి ఉంటేనే మీరు భాగ్యవంతులు. మీరు అడవి ద్రాక్ష తీగలు, నా తండ్రి మిమ్మల్ని కత్తిరించి నాలో మిమ్మల్ని అంటుకట్టాడు, మీరు నాలో నిలిచి ఉండండి. వినండి, మీతో చెప్తాను, ఈ రోజున కొంతమంది అంటుకట్టబడతారు కానీ నిలిచి ఉండలేరు. మీ బైబిల్లో జ్ఞాపకం చేస్తాను, కొంతమంది నిలిచి లేరు, కొంతమంది నిలిచి ఉన్నారట. చదువుతాను, రోమాపత్రిక 11వ అధ్యాయం 20వ వచనం చూడండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 20వ వచనం మంచిది చూడండి. 11:20 మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము అన్నాడు. అంటే అవిశ్వాసముతో ఉన్న వారు అంటుకట్టబడిన విరిచివేయబడతారు, విశ్వాసమును కాపాడుకున్న వారు నిలిచి ఉంటారు. ఈరోజు కొంతమంది అంటుకట్టబడతారు కానీ వారు విరిచివేయబడతారు. వినండి ప్రియులారా, ఒక దైవజనుడు మా దగ్గరకు వచ్చి పరిచయం చేశాడు. ఆ దైవజనుడు ఎవరో కాదు, రాజ్ కుమార్ గారు వాళ్ళకి బంధువు, కొవ్వూరులో ఉంటాడు. వినండి, ఆయన పేరు విజయ్ కుమార్ గారు. బ్రదర్ జాషువా జూడ్ గారు అలా బావగారు. ఆయన స్టూడెంట్స్ మధ్య మినిస్ట్రీ చేస్తూ, వినండి, మా దగ్గరకు వచ్చినప్పుడు నేనే చితకొట్టాను అతగాడిని. అప్పటికి నేను యేసు ప్రభు నమ్మలా, సట్ట మొత్తం చెప్పి బొగ్గల వాయి కొట్టాను, నువ్వు క్రైస్తవులను చేస్తున్నావు ఈ స్టూడెంట్స్ అని. ఆయన పరిచర్యలో మాకంటే ముందు ప్రభువులోకి వచ్చాడు ఒక ఆయన పేరు రాము. ఆయన ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు డిగ్రీ కాలేజీలో. ఆయన ఆ స్టూడెంట్స్ మినిస్ట్రీలో వాక్యం చెప్పి చాలా మందిని ప్రభువులోకి నడిపించేవాడు. ఆ క్రమంలో నేను కూడా ప్రభువులోకి వచ్చాను. ఇప్పుడు మా రామయ్య ఇంగ్లీష్ లో బైబిల్ స్టడీ తీసుకుంటే అదిరిపోయేది. చక్కగా గిటార్ ప్లే చేస్తాడు, తర్వాత మంచిగా పాటలు రాస్తాడు. ఒక మాటలో చెప్పాలనంటే చాలా గిఫ్టెడ్ పర్సన్. అయితే వినండి ప్రియులారా, అప్పుడప్పుడు మా రామని అనేవాడు, తమ్ముడు మన దేవుని కొరకు అగ్గిలాగా బతకాలి తమ్ముడు అన్నాడు. మా రామన్నయ్య ఎంత ప్యాషనేట్ పర్సనో అనుకున్నాం మేము, చాలా రోషం కలిగిన వాడు దేవుని కొరకు అనుకున్నాం. ఇప్పుడు మా అన్నయ్యకు పెళ్లి సమస్య వచ్చింది. ఇక్కడ ఉన్నారా మీరంతా? ఒక రహస్యం చెప్పనా? పెళ్లి అనే దగ్గరకు వచ్చినప్పుడు ఒక మాట చెప్తాను. కుక్క బుద్ధి మొక్క దగ్గర తెలుస్తుంది, ఈ క్రైస్తవుల బుద్ధి కళ్యాణం దగ్గర తెలుస్తుంది. అర్థమైందో లేదో నా మాట? కుక్క బుద్ధి ఎక్కడ? మాంసం మొక్క దగ్గర. ఈ క్రైస్తవుల బుద్ధి ఎక్కడ? కళ్యాణం దగ్గర. వినండి ప్రియులారా, కొంతమంది మగమహారాయులు ఉంటారు, ఈయన బుద్ధి కళ్యాణం దగ్గర తెలుస్తుంది. ఇప్పుడు మా రామన్నయ్య ప్రభు కొరకు అగ్గిలాగా బతుకుతామన్నాడు. ఇప్పుడు మా రామన్నయ్య పెళ్లి సమస్య వచ్చినప్పుడు కాగుణంతం చదువుతున్నాడు. కాగుణంతం అంటే తెలుసా? కా అంటే కలగా ఉన్న పిల్ల దొరకాల. వీడు ఎలుగుబెట్లా ఉంటాడు, వీడికి మాత్రం కలగా ఉన్న పిల్ల వచ్చేయాలంట. మళ్ళీ కాకు దగ్గరిస్తే కా అంటే కానుకలు తెచ్చే పిల్ల వచ్చేయాలి. ఆ కాకు ఇస్తే కూ అంటే కులం పిల్లే వచ్చేయాలి. ఆ కూకు దగ్గరిస్తే కూ అంటే ఆ అమ్మ నాన్న కూడబెట్టినంత లాక్కొచ్చే పిల్ల వచ్చేయాలి. వీడి మాత్రం ఏ ఖర్చు వాడు దిమ్మకొక్కుగాడు.
ఏ ఖర్చు అవ్వడు. అంతా ఆడపిల్లల ఇంట్లోంచే వచ్చేయాలి. కొంతమంది మగాళ్ళు ఉంటారు, నీచమైన బుద్ధి అండి. సంసారానికి వినండి, ఒక ఏమైనా మంచమే కొనుక్కోలేని పనికి మాలోడికి పెళ్లి చేసుకునే హక్కులు ఉంటాయా? నేను హక్కులు ఏమని అంటాను. ఈరోజు కట్నాల పిచ్చి వినండి ప్రియులారా, బాగా డబ్బులు వచ్చేయాలి, మంచి పిల్లలు వచ్చేయాలి. మళ్ళీ మనం ఏంటో తెలుసా, అప్పుడప్పుడు టీవీ న్యూస్ లేకపోతే టీవీ నైనోడు పెట్టే న్యూస్ మళ్ళీ చూస్తుంటాం. టీవీ నైనోడు ఏమేస్తాడమ్మా స్లోగను, కట్నం అడిగిన వాడు. సోషల్ మీడియా వాడికి అంత అవేర్నెస్ ఉంది, మరి స్పిరిచువల్ కాంగ్రిగేషన్ కి అంత అవేర్నెస్ ఉండాలి. అంత దౌర్భాగ్యం అండి క్రైస్తవులు. కట్నం అడిగిన వాడు చెప్పండి గాడిద. మరి ఇచ్చినోడు బహుశా అడ్డగాడిదేమో. మధ్యలో పిచ్చినోడు ఉంటాడు, నా ఓటు సేవకుడు, ఇడి పెద్ద కంచర గాడిద. అడిగినోడు గాడిద, ఇచ్చినోడు ఏమంటే అడ్డగాడిద, మధ్యలో పిచ్చినోడు కంచరగా. క్రైస్తవ సంఘం అంటే గాడిదలే. మళ్ళీ మేము ఆత్మీయులం, పరలోక సభ్యులం, పరలోకం వెళ్తాం చెప్పుకోవడానికి సిగ్గు శరం ఉండాలి మనకి. అప్పుడే మైండ్ స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారంటే నా ప్రసంగం ఫస్ట్ పాయింట్ లో ఉన్నాను. కొంచెం మెలకుగా ఉంటే వినండి. సరే, మొత్తానికి మా రామన్నయ్య నాకు మంచి పిల్ల కావాలి. అతను మారుమనసు పొందిన ముందు అతను కులమేంటంటే కాలింగులు. మా శ్రీకాకుళం జిల్లాలో కాలింగులు మారుమనసు పొందరు. బొడ్డేపల్లి రాజగోపాలరావు పుణ్యమా అని వాళ్ళు BCAలో పెట్టాడు, అతను ఎంపీగా ఉన్నప్పుడు. మా జిల్లాలోనే ఉంటారు కాలింగులు. ఇక ఎక్కడ ఉంటారు? ఇండియాలో శ్రీకాకుళం జిల్లాలోనే ఉంటారు. వీళ్ళు BCAలో పడ్డం వల్ల చేపలోళ్ళు, చాకలోళ్ళు, మంగళ వాళ్ళు వాళ్ళ పిల్లలు చదివించరు. కాబట్టి మా కాలింగులకు వ్యవసాయాలు ఉంటాయి, పౌరోత్సవం చేస్తారు, కనుక బాగా డబ్బులు ఉంటాయి, పిల్లలు బాగా చదివించుకుంటారు. మీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ రండి, డాక్టర్స్ అంతా కాలింగులే, ఇంజనీర్లు అందరూ కాలింగిలే, టీచర్స్ అంతా కాలింగిలే. వినండి ప్రియులు, ఏ జాబ్ లో చూసినా టాప్ లెవెల్లో ఉండేది ఎవరంటే కాలింగిలే. ఇప్పుడు మా రామన్నయ్యకి ఎవరు కావాలంటే కాలింగుల పిల్లే కావాలి. కూ ఉందిగా మా వాడికి, మర్చిపోయారా మీరు? కూ ఉంది, కూతో పాటు కా కూడా ఉందిగా, కట్నాలు కూడా కావాలి. మొత్తం శ్రీకాకుళం అంతా జల్లిని పట్టిన మాకు కాలింగుల పిల్ల దొరికి సావలేదు. చివరికి మా అన్నయ్య తమ్మినేని సీతారాం మన క్రీడా శాఖ మంత్రిగా పనిచేశాడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు. వాళ్ళ మేనకోడల్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైపోయిన 7 రోజులకి మా వదిన మంది నాకు పెళ్ళైతే సత్యనారాయణ వ్రతం చేద్దాం అనుకున్నానండి, అన్నవరం వెళ్దామా అంది. మావాడు అన్నాడు, నేను రాను, నువ్వు ఒక్కదానివే పెళ్ళి అన్నాడు. సత్యనారాయణ వ్రతం భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చెయ్యాలండి, నేను ఒక్కదాన్ని వెళ్ళమంటే ఎట్లా పోతాను అని బలవంతం చేస్తే మా రామన్నయ్య అన్నవరం వెళ్ళి సత్యనారాయణ వ్రతం మొదలెట్టాడు. వెళ్ళకపోతే ఊరుకుంటానా? 1990 సంవత్సరం 12 లక్షల రూపాయలు తెచ్చింది. 90 సంవత్సరంలోనే రాకపోతే నెత్తి మీద గుద్దుద్ది, బొగ్గపోట పొడుస్తుంది మొగుడికి. అర్థమవుతుందా? వెళ్ళిపోయాడు, అన్నవరంలో సత్యనారాయణ వ్రతం చేశాడు. క్రమేపీ ఈ రోజు ఒక దేవతకు వెండి కన్ను చేసిస్తాడు, ఒక దేవుడికి బంగారపు కన్ను రేపులు చేసిస్తాడు. పచ్చి విగ్రహాలు కూడా అయిపోయాడు. అంటు కట్టబడ్డానన్నాడు, కానీ విరిచివేయబడ్డాడు. అది అర్థమవడానికి ఇలస్ట్రేషన్ చెప్పాను. ఈ రోజు కొంతమంది అంటు కట్టబడ్డమే జరగలేదు. అమ్మ వింటున్నారా? మరి కొంతమంది అంటు కట్టబడ్డారు కానీ వారు అవిశ్వాసమైన పెట్టి విరిచివేయబడుతున్నారు. ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నాలో తీగలు. ఒకప్పుడు అడవి తీగలే, నా తండ్రి మిమ్మల్ని విరిచాడు, నన్ను విరిచాడు, మిమ్మల్ని నాలో అంటు కట్టాడు, మీరు నాలో నిలిచి ఉన్నవారు. అమ్మ అర్థమవుతున్నదా? ఇది మన భాగ్యం. వినండి, స్వామి నీ భాగ్యం ఎంత గొప్పది, యేసు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు, నీ భాగ్యం ఏంటనంటే నువ్వు తీగవైతివి, యేసులో తీగవైతివి. అది మన భాగ్యం. మరి మన బాధ్యత ఏమిటి చూపిస్తాను చూడండి. అక్కడే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మన బాధ్యత చెప్తాను చూడండి. 8వ వచనం ఇలా ఉంది. 8వ వచనం ఇలా ఉంది, ప్రియులారా, మీరు బహుగా ఫలించుట వలన, మరో మాటలో చెప్పాలంటే మీరు ఫలించడమే మీ యొక్క బాధ్యత. మీ భాగ్యం యేసులో
తీగలైతే మీ బాధ్యత ఆయన కొరకు మీరు ఫలించాలి. ఈరోజు రిట్రీట్ కదా, ఒక క్వశ్చన్ అడుగుతాను, జవాబు చెప్పండి. ఈ 66 పుస్తకాల బైబిల్కు వెన్నెముక పుస్తకాలు ఉన్నాయట. ఏంటా వెన్నెముక పుస్తకాలు చెప్పండి? బ్యాక్ బోన్ బుక్స్ ఆఫ్ ద బైబిల్. ఆ పుస్తకాలు లేకపోతే ఈ 66 పుస్తకాల బైబిల్ నిలిచోదు, పడిపోద్ది ఎప్పుడో. చెప్తారా? బైబిల్కు వెన్నెముక పుస్తకాలు ఏంటో? కీర్తన కాదండి, అంటే మధ్యలో ఉందని చెప్పావా తమ్ముడు? నీ మైండ్ అర్థమైపోయింది నాకు. 5 ఖండాలక్క. ఓకే, ఇంకా అమ్మా 4 సువార్తలు. మీ దగ్గర చాలా థియాలజీ ఉంది. సరే, మీ థియాలజీ మీతోనే ఉంచండి, నా థియాలజీ చెప్తాను వినండి. ఈ బైబిల్కు వెన్నెముక పుస్తకాలు ఏమిటి అంటే 4 పత్రికలు. ఈ 4 లేకపోతే బైబిల్ నిల్చోవడానికి అవకాశం ఉండదట. విడ్డూరం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు వాటిని క్రమంగా పేర్చాడు. ఈ 4 పుస్తకాలు రాసింది అపోస్తలుడైన పౌలు భక్తుడే. ఒకటి గలతీయులకు రాసిన పత్రిక, రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రిక, మూడవది ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నాలుగవది కొలస్సీలకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలు లేకపోతే బైబిల్ నిల్చోవడానికి అవకాశం ఉండదట. సరే, నేను ఆ పాయింట్ ఏంటంటే ఈ 4 వెన్నెముక పుస్తకాలలో 4 ఫలాలు ఉన్నాయి. మన క్రీస్తులో తీగలమైతే మనం ఫలించాల్సింది ఆ 4 ఫలాలు. గలతీ పత్రికలో ఉంటుంది. గలతీ 5:22లో ఆత్మ ఫలమేమనగా అని చదువుతాం. అంటే మనం ఫలించాల్సింది ఆత్మ ఫలం, అది మీరు గమనించాలి. తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, వెలుగు ఫలము అని అన్నాడు. ఇది 2వ ఫలం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాల్లో నీతి ఫలములతో నిండుకొనిన వారై అన్నాడు. అది 3వ ఫలం. 4వ ఫలం ఏమిటి అంటే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో సత్క్రియలలో సఫలమగుచు అన్నాడు. సత్క్రియ ఫలం. ఈ మాటలు గమనించాలి. ఆత్మ ఫలము, వెలుగు ఫలము, నీతి ఫలము, సత్క్రియ ఫలము, ఈ 4 ఫలాలు కలిపితే యేసుక్రీస్తు యొక్క సారూప్యం, క్రైస్ట్ లైక్నెస్. వినండి, ఈ రోజున క్రైస్తవుడు క్రీస్తులో నిలిచిన తీగగా అతను ఫలించవలసింది ఏమిటి అంటే యేసుక్రీస్తు యొక్క లక్షణాలు. అదండి క్రైస్తవ్యం. నల్ల అట్ట ఎర్రంచు పుస్తకం పట్టుకొని ఏదో గుడికి వెళ్తాము, 2 పాటలు పాడతాము, ఏదో కానుకలు పోస్తాము, ప్రోగ్రామ్స్ ఉంటాము, అది కాదు క్రిస్టియానిటీ. అది రిచువల్ క్రిస్టియానిటీ. రియల్ క్రిస్టియానిటీ ఏమిటంటే నువ్వు దేవుని కొరకు ఫలించాలి. అమ్మా, వింటున్నారా? నువ్వు ఫలించవలసింది ఈ 4 రకాల ఫలాలు నీ జీవితంలో ఫలించాలి. అది దేవుని వాక్యం చెప్తుంది. ఈ 4 ఫలాలు కలిపితే యేసుక్రీస్తు యొక్క క్యారెక్టర్. అంటే ఒక మాటలో చెప్పాలంటే నిన్ను చూసిన వ్యక్తులు నీలో యేసును చూడాలి, అంతే. అది క్రైస్తవ్యం యొక్క అంతిమ లక్ష్యం. ఈ రోజున ప్రియులారా, నన్ను చూస్తున్నప్పుడు నాలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ లక్షణాలు ఎంతలో చూడాలి అని ఆరాటంతో బ్రతికే క్రైస్తవమే నేడు మన సమాజంలో లోపించింది. ఆచారాలకు మరిగాము, ఆత్మీయతకు లోపించాము. వినండి ప్రియమైన స్నేహితులారా, నేను ఒక అమ్మను ఎరుగుదను. ఆవిడ మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. ఆమె వెళ్ళిపోతున్నప్పుడు ఆ పట్టణం అంతా ఏడ్చిందట. దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధత మా పట్టణాన్ని వదిలి వెళ్ళిపోతుందని. అమ్మాయి పేరు యానే కార్మికేల్. తమిళనాడు రాష్ట్రంలో దోనావూర్ అనే పట్టణానికి వచ్చింది సేవ చేయడానికి. ఈ దోనావూరు పట్టణంలో భయంకరమైన దేవదాసీలు ఉండేవాళ్ళు. పగలంతా ఇవ్వండి వారి సాధువులకు వారి పరిచర్యలు చేసి రాత్రి వ్యభిచారులుగా రోడ్ల మీద తిరిగేవాళ్ళు. ఆ డబ్బులు సంపాదించి భోజనాలకు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ జీవితాలు భ్రష్టు పట్టాయి. వాళ్ళ మధ్య సేవ చేయడానికి వచ్చింది. వ్యభిచారుల జీవితాలు మార్చింది. మళ్ళీ తల్లిదండ్రుల ఇంటిని చేర్చింది. కొంతమంది తిరిగి పెళ్ళిళ్ళు చేసింది. అసలు గోదావరి పట్టణంలో దేవుని ప్రేమ ఏంటో, దేవుని పరిశుద్ధత ఏంటో చాటి చెప్పింది. ఆమె వెళ్ళిపోవలసిన సమయం వచ్చినప్పుడు దోనావూరు పట్టణం అందట దేవుని ప్రేమ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది.
ఈరోజు నీ ఫ్యామిలీలో నీ ఫ్యామిలీ మెంబర్స్ నీలో నాకు యేసుప్రభు లక్షణాలు కనబడుతున్నాయి అని ఏమైనా చెప్పగలుగుతారా? నీ జాబ్ ప్లేస్ లో నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో ఆ స్థలంలో నిన్ను చూచిన నీ కో ఎంప్లాయీస్ నీలో యేసుప్రభు లక్షణాలు కనబడుతున్నాయి అని అనగలుగుతారా? కనీసం ఆ లక్షణాలు చూపించడానికైనా నేను బ్రతకాలి అనేటువంటి ఆరాటమైన మన వ్యక్తిగత జీవితంలో ఉందంటారా? ఇది మనం ఆలోచించాలి. ఏదో ఆచారం చేసుకుని పోతున్నామనంటే అంత మనం సిగ్గుపడవలసి వస్తుంది. ఈ మాట దయతో మీరు అర్థం చేసుకోండి. మన భాగ్యం ఏంటనంటే ఆయనలో తీగడం, మన బాధ్యత ఏంటనంటే ఆయన కొరకు ఫలించాలి. నాతో ఉన్నారా మీరంతా? రెండో సంగతి చెప్తానండి. సెకండ్ పాయింట్, రెండో భాగ్యం, రెండో బాధ్యత. యోహాను సువార్త 15వ అధ్యాయం మళ్ళీ 8వ వచనం చూడండి. మీరు బాగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను అని పక్కన పెట్టండి. తర్వాత ఏంటో తెలుసా? ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు ఎవరో తెలుసా? నా శిష్యులు. మీరు శిష్యులు. ఈ మాట గమనించాలి. మీరు తీగలు, మొదటి మాట, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు ఫలించాలని మీ బాధ్యత. నేను నిజమైన ద్రాక్షావల్లిని కాగా, మీరు తీగల కాగా మీ బాధ్యత ఫలించాలి. అది ఒక విషయం. ఇప్పుడు నేను గురువును, మీరు నా శిష్యులు. ఇలాంటి ప్రియులారా, ఏమిటి శిష్యత్వం? ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు మనము ఆయన శిష్యులుగా ఉండడానికి పిలిచాడు. ఆయన వెళ్ళిపోతా ఆయన ఈ భూమి మీద ఉన్న మనుషులను శిష్యులుగా చేయమన్నాడు. బిలీవర్స్ గా కాదు. దేవునికి కావాల్సింది ఉత్తి బిలీవర్స్ కాదు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి ఈ మనుషులు శిష్యులుగా చేయమన్నాడు కానీ విశ్వాసులుగా కాదు. అమ్మ వింటున్నారా? మనం శిష్యులుగా చేయబడాలి. వినండి, ఇక్కడ కొన్ని తలపులు మీతో చెప్తాను. ఇవ్వండి, శిష్యత్వంలో యేసు ప్రభు వారు శిష్యులుగా ఉండడానికే పిలుస్తున్నాను, మీరు శిష్యులుగా ఉండడం మీ భాగ్యం అంటూనే శిష్యులకు కొన్ని షరతులు చెప్పాడు. ఒక 3 కండిషన్స్ ఉన్నాయి. లూకా సువార్త 14వ అధ్యాయానికి రండి. 25, 26 వచనాలు ఇలా ఉన్నాయి. 26వ వచనం చదువుతాం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇది కండిషన్. ప్రియులారా వినండి, ఈ మాట అర్థం చేసుకోలేని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ మధ్య ఇదే వచనం తీసుకుని యేసు ప్రభు చూసారా, తల్లిదండ్రులను ప్రేమించొద్దంటున్నాడు, భార్య బిడ్డలను ప్రేమించొద్దంటున్నాడు. చూసారా, యేసు ప్రభు ఇలాంటి వాడని ఇదే వచనం తీసుకొని వాళ్ళు వక్రీకరిస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభు చెప్పింది ఏంటో తెలుసా ప్రియులారా? నీ తల్లిని, నీ తండ్రిని, నీ భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, మీరు అక్క చెల్లెలను, చివరికి నీ ప్రాణాన్ని సహా ద్వేషింపకుంటే నువ్వు నా శిష్యుడు కానేరవు అన్నాడు. ఇక్కడ అర్థమయ్యేలా చెప్తాను వినండి. అంటే ప్రేమించకూడదని అర్థమా? ద్వేషింపకుంటే అంటే నువ్వు ప్రేమించకూడదని అర్థమా? మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. సాయంత్రం లేక రాత్రి అంతా చుక్కలు మినుకు మినుకు లాడుతూ కనబడుతున్నాయి. సరే, ఉదయాన్నే సూర్యుడు ఉదయించాడు. ఉదయించగానే వినండి ప్రియులారా, సూర్యుడి వెలుగు రాగానే చుక్కల వెలుగు ఏమైపోయింది? ఇక్కడ ఉన్నారా లేదా? సూర్యుడి వెలుగు రాగానే చుక్కల వెలుగు ఏమైంది? మాయమైపోయింది. అంటే అక్కడ చుక్కలు లేవని అర్థమా? ఇక్కడ ఉన్నారా లేదా మీరెంతకి? చుక్కలు లేవా అక్కడ? లేదు, చుక్కలు అక్కడ ఉన్నాయి. మరి ఏమైపోయాయి చుక్కలు అని అంటే సూర్యుని వెలుగు ఎక్కువ గనక ఈ చుక్కల వెలుగు ముందుగానే తగ్గిపోయింది. అలాగనే నువ్వు యేసు ప్రభు శిష్యురాలివి, శిష్యుడు అయిన తర్వాత యేసును అధికంగా ప్రేమించే స్థాయికి వచ్చావు గనక తల్లిదండ్రుల మీద ప్రేమ, చివరికి నీ ప్రాణం మీద ప్రేమ కూడా అది మినుకు మినుకులాడి అది కనబడని వెలుగైపోతుంది, చుక్కల వెలుగులాగా. అర్థమవుతున్నదా? ఆ షరతుకు దేవుడు పిలిచాడు. అంటే అన్నిటికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించాలి అన్న పిలుపుతో ఆ
ఆయన శిష్యులుగా మనల్ని పిలిచాడు. తర్వాత రెండోది ఏమన్నాడో తెలుసా? అక్కడే 27వ వచనం ఉంటుంది, మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. అనుదినము శిలువనెత్తుకోవాలి, డైలీ. ఈ మాట గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు శిలువను ఎప్పుడు మోసాడు అంటే, సాధారణంగా మనం ఎప్పుడు చెప్తామంటే ఆ యెరూషలేము వీధుల్లో ఆ గొల్గొతా కొండకు వెళ్ళినప్పుడు శిలువను మోసాడు అని అనుకుంటాం. అది విజిబుల్ క్రాస్. కానీ ఆయన భూమి మీద ఆయన జీవించిన జీవితంలో ఇన్విజిబుల్ క్రాస్ అనుభవిస్తూనే ఉన్నాడు. దృశ్య శిలువ ఆయన గొల్గొతా కొండ వరకు మోసాడు, కానీ అనుదినము తన శిలువను ఎత్తుకుని, శిలువ అంటే అవమానము, శ్రమ, బాధ, అది ప్రతిరోజు అనుభవిస్తూనే ఉన్నాడు. అందుకని శిష్యులుగా ఉండే వాళ్ళకి పిలిచాడు, అనుదినము మీ శిలువను ఎత్తుకొని మీ సెల్ఫ్గా చావండి, మీ స్వార్థానికి మీరు చావండి, శ్రమ, నింద, బాధ, కష్టానికి మీరు ఇష్టపడండి, అనుదినము శిలువను ఎత్తుకొని వెంబడించండి అని పిలిచాడు. వినండి ప్రియులారా, మన యేసు ప్రభు శిష్యులుగా ఉండడానికి పిలువబడ్డాము చూడండి, ఇది మన భాగ్యం. ఇంకా చెప్తాను వినండి ప్రియులారా, ఇంకొక మంచి మాట చెప్తాను. ఇక్కడే 14వ అధ్యాయంలో చదువుతున్న 33వ వచనం, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. అంటే వస్తువులు కలిగి ఉండకూడదు అని కాదు యేసు ప్రభు ఉద్దేశం. ఆ వస్తువులని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే మనుషులు కాకూడదు. వినండి ప్రియులారా, వస్తువు నువ్వు పట్టుకొని పని చేసుకోవాలి, కానీ వస్తువు నిన్ను పట్టేయకూడదు. కొంతమంది జీవితంలో వస్తువులు వేళ్ళ పట్టేస్తాయి. యేసు ప్రభు కంటే, ఆయన సేవ కంటే, ఆయన సంఘం కంటే వీళ్ళకి వస్తువులు, వాహనాలు, లేకపోతే ఇల్లు, మరొకటి వీళ్ళకి చాలా ప్రియమైనది అయిపోతుంది. ఇలాంటి వాళ్ళు ఆయన శిష్యులు అవ్వలేరు. స్నేహితులారా, ఈ మాట మీరు గమనించాలి. కనుక ప్రభు తన విశేషమైన కనికరం చేత మనల్ని శిష్యులుగా ఉండడానికి పిలిచాడు. మనం శిష్యులుగా ఉండడం ఇది మన భాగ్యం. శిష్యులుగా ఉండేందుకు పిలవబడ్డం ఇది మన భాగ్యం. అయితే ఇప్పుడు మన బాధ్యత ఏమిటి? ఎక్కడున్నారా మీరంతా? వినండి ప్రియులు, మన బాధ్యత ఏమిటి అంటే, శిష్యుడైన వాడు తన బాధ్యత ఏమిటంటే ఆయనను వెంబడించాలి. మీకు విషయం చెప్పనా? వెంబడించడము అనే పని వెనక విడిచిపెట్టుట అనే పని ఉంటుంది దాగి. విడిచిపెట్టని వాడు వెంబడించలేడు. ఈ మాట మీరు గమనించాలి. పేతురు, ఆంద్రేయులు వారి యొక్క దోణిని విడిచిపెట్టి ప్రభు శిష్యులుగా ప్రభుని వెంబడించారు. యోహాను, యాకోబులు వారి వలలు విడిచిపెట్టి వారు ప్రభుని వెంబడించారు. మత్తయి వినండి, తన డబ్బు సంచిని, ఆ సుంకపు మెట్టునంతా విడిచిపెట్టి, తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించాడు. అలాగనే తెస్సలోనిక సంఘ ప్రజలు వారి విగ్రహాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు. వెంబడించడం అనే పని విడిచిపెట్టడంతో కలిసి ఉంటది. శిష్యులుగా ఉండడానికి మనం పిలవబడ్డామే, అది మన భాగ్యమే. ఆయన మన గురువు, మనం ఆయన శిష్యులు. అయితే క్వశ్చన్ ఏంటంటే, నువ్వేం విడిచిపెట్టావు అన్నదే ప్రశ్న. ఆయన వెంబడించడానికి ఏమి విడిచిపెట్టావు అనేది ఆలోచించాలి. అలా విడిచిపెట్టకపోతే నీకు బాధ్యతలు అక్కర్లేదు, భాగ్యాలు మాత్రమే కావాలన్నమాట. ఇంకొక మాట మీతో చెప్తాను. శిష్యుడు అంటే వినండి ప్రియులారా, అతని బాధ్యతల్లో విడిచిపెట్టి వెంబడించడమే కాదు, నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? యేసయ్య ఇట్లా చెప్పారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో చదువుతాను. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు చెప్పండి విశ్రాంతి కలుగును. ఈ వచ్చిన ఆంగ్లంలో ఎలా ఉంటుంది? లెర్న్ ఆఫ్ మీ, లార్డ్ లెర్న్ ఇట్ మీ. నా యొద్ద నేర్చుకోండి, అది తెలుగు తర్జుమా. కానీ వినండి ప్రియులారా, ఒరిజినల్ గా ఉన్నది ఏంటో తెలుసా? నన్నే నేర్చుకోండి. నా యొద్ద కాదు, నన్నే నేర్చుకోండి. నేను ఎలాంటి వ్యక్తినో మీరు అలాంటి వ్యక్తులు అవ్వడానికి నన్నే మీరు నేర్చుకోండి అని పిలిపించారు. ఈరోజు శిష్యులమని పిలువబడుతున్నాం.
వినండి, షరతులు పాటించిన శిష్యులమేనా? యేసు ప్రభువు మీదే మన సుప్రీం లా. అనుదినము అవమానము, శ్రమ, నింద, బాధ అనుభవిస్తూ ప్రభుని వెంబడించినాం. ఈ భూమి మీద మనకు కలిగి ఉన్న ఆస్తిపాస్తుల కంటే ఆయనే మనకు ఎక్కువ అనుకుంటూ ఆయనను వెంబడించే శిష్యులుగా మారడం, అది మనకు చేతనయిందా? అలా చేతనైతే ఏం విడిచిపెట్టి వెంబడించావు? నీ బాధ్యతలో రెండవది వినండి ప్రియమైన స్నేహితులారా, ఏమి నేర్చుకుంటున్నాం? ఆయన ఏమి నేర్చుకున్నాం? ఆయన సాత్వికుడు, సాత్వికం వచ్చిందా? ఆయన దీన మనసు గలవాడు, దీన మనసు వచ్చిందా? ఆయన రిక్తుడు, రిక్తత వచ్చిందా? ఆయన ఆసక్తిపరుడు, ఆసక్తి వచ్చిందా? ఆయన ధైర్యవంతుడు, ధైర్యం వచ్చిందా? ఆయన పాపాన్ని అసహించుకునేవాడు, ఆ అనుభవం నీకు వచ్చిందా? ఆయన రోషం గలవాడు, రోషం వచ్చిందా? ఆయన సేవకు సమర్పించుకునేవాడు, సమర్పణ వచ్చిందా? ఏమొచ్చింది? మీరు ఏమనుకోకపోతే ఇలా చెప్తా, మేము క్రైస్తవులమని సంఘాలు తగలడతారు కానీ వీళ్ళకి ఏసే నేర్చుకోలేదండి. వీళ్ళు మేము ఫస్ట్ స్టెప్స్ ఏ పడలా, యేసులో మన తొలి అడుగులే పడలేదు, కానీ ఎక్కడికో వెళ్ళిపోయామనుకొని ఊహల్లో భక్తి చేస్తున్నాం. ఒక రోజున దగ్గర పడతాం. ఇందులో అనుమానమే లేదు. ఏంటంటే ఎంత గట్టిగా చెప్తున్నామని అంటారా? ఇలాంటి మాయదార క్రైస్తవులను చూసి నేను మొరటోడిని అయిపోయాను. వీళ్ళకి సరైన ఆచారాలు అనుభవాలు అక్కర్లేదండి. ఆచారాలు చేసుకుంటూ పోతే మేము బాగున్నాం, ప్రోగ్రామ్స్ చేసాం, యాక్టివిటీస్ చేసాం, పాటలు పాడాం, వాక్యాలు చెప్పాం, వాక్యాలు చదివాం, చర్చలకు వెళుతున్నామని రిచువల్స్ లో పడి దగా పడుతున్నారు క్రైస్తవులు. ఇది ఇష్టమైపోతుంది మనకి. రియాలిటీ రావా? నీ లైఫ్ నుంచి క్రిస్టియానిటీ చూపించవా? నీ జీవితంలో నుంచి శిష్యుని వెంటో చూపించవా? అది చూపించినప్పుడు నువ్వు క్రైస్తవ్యంలో ఉండడం కంటే నువ్వు ఓటమే మంచిది. ఎందుకు నువ్వు ఇక్కడ పనికి మారిన తీగవి? వినండి ప్రియులారా, నువ్వు పుచ్చుపట్టిన తీగవి, నువ్వు పురుగు పట్టిన తీగవి, నువ్వంతా చెడుపుతావు. తెలుగులో సామెత ఉంది, తాను చెడ్డ కోతి వనమెల్లా చెడిపిందట. దాన్ని ఇంకోలాగా అన్నారు, కూసే గాడిదొచ్చి. ఇలాంటివి తెలుస్తాయి మన బాగా. ఎక్కించుకో విషయాలు చెప్పడానికైనా ఈ మాటలు లైఫ్ లో అప్లై చేసుకోమా? వినండి ప్రియులారా, ఇవన్నీ లైఫ్ వాక్యాన్ని, లైఫ్ దేవుని సత్యాలని అన్వయించుకోలేని క్రైస్తవ్యం అది నిజమైన క్రైస్తవ్యమే కాదు. నేను గట్టిగా చెప్పానని బాధపడకండి, దించేయండి. అసలు నేను నిజంగా ఆయనలో తీగనేనా? ప్రభా నాకు చూపించవా? నేను నీలో నిలిచి ఉన్న తీగన నీ కొరకు ఫలిస్తున్నానా లేదా? నేను నీ శిష్యుడినే, శిష్యురాలేనా? అసలు శిష్యత్వమే చేస్తున్నానా? ఇది నాకు తెలియాలి ప్రభా. షోని చూపించునా? నేనెందుకు ఈ భక్తిలోని దగాపడ్డావు? యేసు ప్రభు దగ్గర వచ్చినప్పుడు ఆ పాపాన్ని ఆశించుకోవాలి, ఈ పాపాన్ని చెయ్యొద్దు, ఇలా తిరగొద్దు, అలా తిరగొద్దని సేవకులు అక్కడ నెత్తి మీద మోపుతున్నారు. ఆ లోకస్తుల ఆనందమో నాకు లేదు, క్రైస్తవ్యానికి వచ్చి ఈ ఆనందమో లేదు. ఎందుకు నాకు ఈ జీవితం? షోని చూపించునా? ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మీరు ఆలోచించాలని మీకు మనవి చేస్తున్నాను. మూడో సంగతి చెప్తాను రండి. మళ్ళీ జ్ఞాపకం చేయనా? ఇక్కడ ఉన్నారా లేదా? అమ్మ అర్థమవుతున్నదా? ఆయన ఎవరు? వ్యవసాయదారుడు దేవుడు. యేసు ఎవరు? నిజమైన ద్రాక్షావల్లి. మనమెవరు? ఆయనలో తీగలం. మన బాధ్యత ఏంటి? ఫలించాలి. యేసు ఎవరు? మనకి గురువు. మనమెవరము? ఆయన శిష్యులం. మనం ఏం చేయాలి? వెంబడించి ఆయననే నేర్చుకోవాలి. ఇది మీరు గమనించాలి. మూడో సంగతి చెప్తాం రండి. యోహాను సువార్త మళ్ళీ 15వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 15వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. మంచి మాట ఇలా రాసి ఉంది, 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. మీరు తీగలు, మీరు శిష్యులు. ఇక్కడేంటి తమ్ముడు? మీరు స్నేహితులు. సృష్టికర్త అయిన దేవుడు, ఆయన గురించి లేఖనాలు ఎట్లా చెప్తున్నాయి? యెషయా గ్రంథం 66:1-2 అంటాడు, ఆకాశం నా సింహాసనం, ఈ భూమి నా పాదపీఠం అన్నాడు. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో 6:16 అంటాడు కదా, అంటాడు, మీరు సమీపింపరాని మహా తేజస్సు
తేజస్సులో వసించే అమరత్వము గల దేవుడను అన్నాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, మనం సమీపింపరాని మహా తేజస్సులో ఉండే అమరత్వము గల దేవుడు నీ స్నేహానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? నీ స్నేహానికి దిగి వచ్చాడు, నీతో స్నేహం చేయడానికి దిగి వచ్చాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఆమోసు ఒక మాట రాస్తాడు. ఏమన్నాడో తెలుసా? సమ్మతింపకుండా, మిగిలిన మాట మీరు చెప్పండి. ఇద్దరు కూడి నడుతురా, పెళ్ళిళ్ళలో చెప్తారుగా, మనకి పెళ్లి మాటలు జ్ఞాపకం ఉంటాయి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా అంటే, ఇద్దరు కూడి నడవాలంటే, ఇద్దరి మధ్య స్నేహం ఉండాలంటే సమ్మతి ఉండాలి ఇద్దరి మధ్యలో. కనుక నీతో తన సమ్మతిని తెలియచేయడానికి నీలాంటి పాప శరీరాకారంలోనికి వచ్చాడు. అమ్మ వింటున్నారా లేదా? అమ్మ అర్థమవుతున్నదా? నీతో సమ్మతిని తెలియచేయడానికి నీలాంటి, నాలాంటి, మనందరం లాంటి పాప శరీరాకారంలోనికి ఆయన చేశాడు. మరి మనం సమ్మతి తెలియచేయాలిగా, అతనితో ఫ్రెండ్షిప్ రావాలంటే దానికి మన సమ్మతి ఏంటో తెలుసా? పౌలు చెప్పాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. ఇది మనం కనపరచవలసిన సమ్మతి. చదువుతున్నాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. మనలాంటి శరీరం ఆయన కలిగి ఉన్నాడు, ఆయన లాంటి మనసు మనం కలిగి ఉండాలి. అప్పుడు సమ్మతి, అగ్రిమెంట్ వచ్చినట్టు. అప్పుడు ఆయనతో స్నేహానికి మనం సరిపోతాం. ఆయన మన స్నేహానికి దిగి వచ్చాడు. మనం ఆయనతో స్నేహం చేయడానికి, మనం ఆయన లాంటి మనసు కలిగి ఉన్నప్పుడు ఆయనతో స్నేహం చేయడం ఇది మన భాగ్యం. మా దగ్గర పాట ఉంటుంది, స్నేహితుడు ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. ఆ యేసు మన స్నేహితుడు. వినండి ప్రియులారా, ఆయన స్నేహానికి ఆయన పిలవడం అది మన భాగ్యమే, అందులో ఏమీ అనుమానమే లేదు. మరి మన బాధ్యత ఏంటి? ఇలా చెప్తాను వినండి ప్రియులారా. రాజ్ కుమార్ గారు నాకు స్నేహం ఉంది. ఇప్పుడు రాజ్ కుమార్ గారి ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది కదా, ఏమంటే జరుగుతుంది. వినండి పిల్లలు, నా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అనుకోండి. మా ఇద్దరి మధ్య స్నేహం ఉంది. నేను రాజ్ కుమార్ గారితో చెప్పాను, సార్ మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అని. ఆ విషయం అతను తెలిసి సరే దాని కొరకు కనిపెడుతున్నారు. ఈలోగా ఆ కార్యం చేయడానికి నాకు కొంచెం ఆర్థిక స్తోమత తక్కువైంది అని తెలిసిందనుకోండి ఆయనకు. మా ఇద్దరి మధ్య స్నేహం ఉంటే ఏం చేయాలి? బ్రదర్, ఆ ప్రోగ్రాం కొరకు ఏదో ఆర్థిక ఇబ్బందులు ఉన్నారట, తీసుకోండి, ఈ కొంచెం నుంచి పని ముందు కానివ్వండి అని తన ధనాన్ని ఇవ్వాలి. అది స్నేహం అవుతుంది. నేనైనా ఎవరైనా అంతే, ప్రిన్సిపల్ అది ఎవరికైనా ఒకేలాగా ఉంటుంది. తర్వాత మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, వినండి నేను పిలిచాను సార్ని, ఇప్పుడు ఏం చేయాలి? ఆయన సమయాన్ని వెచ్చించి నా కార్యాల్లో వచ్చి నిలబడాలి. అది స్నేహం. అలాగనే నేను పనులు చేసుకుని ఒక్కడిని అయిపోయాను, అన్ని పనులు చక్కబెట్టలేకపోతున్నాను, బ్రదర్ నేను వచ్చి సహాయపడతాను అని పనిలో కూడా జోక్యం చేసుకోవడానికి అతని సమయాన్ని వెచ్చించాలి. అప్పుడు మా ఇద్దరి మధ్య స్నేహం అర్థవంతంగా ఉంది అని లెక్క. స్నేహంలో బాధ్యతలు ఏంటనంటే, స్నేహం కొరకు వినండి సమయాన్ని, స్నేహం కొరకు బలాన్ని, స్నేహం కొరకు ధనాన్ని సమర్పించుకోవలసి ఉంటుంది. త్యాగాలు లేని స్నేహం అది స్నేహమే కాదు. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? మరి ఇప్పుడు యేసు ప్రభుతో నీ స్నేహం నిజంగా ఉంటే, మరి యేసు ప్రభు కొరకు మనం వెచ్చించే సమయం ఏది? ఇక్కడ ఉన్నారా లేదా? అమ్మ, యేసు ప్రభు కొరకు మనం వెచ్చించే మన బలం ఏది? మన బలాన్ని ఖర్చు పెట్టి ఆయన పనిలో, ఆయన సంఘ పరిచర్యలో మన బలాన్ని ఎక్కడ ఖర్చు పెడుతున్నాం? అమ్మ వింటున్నారా? యేసు ప్రభువుకి మన ధనమేది? మనం ఏమంటారు తెలుసా? దశభాగం ఇచ్చే దేవునికి ఎంతో ఎక్కువ ఇచ్చేసామనుకుంటారు పాడు క్రైస్తవులు. ఏమనుకోకండి, ఇచ్చింది దశభాగమే, ఏదో దేవునికి ఇచ్చి దశభాగం దాటిస్తే చెప్పుకోవడానికి మాట ఉంటుంది. దశభాగం నీదా? ఇలాంటివి చెప్పరు మీరు జవాబు చెప్పండి. దశభాగం ఎవరిది? దేవునికి ఇచ్చావు. నువ్వేమిచ్చావు? దానికి మించిపు
నాకు ఇలా అనిపించింది, పాత నిబంధనలో దేవుడు అన్ని మీకు ఇస్తున్నాను, మీరు నాకు దశమ భాగం ఇవ్వండి అన్నాడు. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ ప్రిన్సిపల్, పాత నిబంధన నియమం. కొత్త నిబంధనలో యేసయ్య అన్నాడో తెలుసా, మీకున్నవన్నీ ముందు నాకిచ్చి మా అనుదిన ఆహారం దయచేయను ఆయన అని అడుక్కోమన్నాడు. అన్నీ ఎక్కడ ఇస్తాం? దశభాగం ఇవ్వమని సేవకి. ఇంకా అన్ని దేవునికి ఇచ్చేసి మా అనుదిన ఆహారం దయచేయను ఆయన అడుక్కునే ఆధ్యాత్మిక ఎత్తుకు ఎప్పుడు ఎదుగుతామో క్రైస్తవం. వినండి ప్రియమైన సోదరి స్నేహితులారా, నీ ధనము, నీ సమయము, నీ బలము ఆయన పరిచర్య కొరకు, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు నువ్వు వెచ్చించలేనప్పుడు ఆయనతో నీకున్న స్నేహం అది ప్రశ్నార్థకమే. కొంతమంది దొంగ స్నేహితులు ఉంటారు. నా అనుభవం చెప్తాను, వినండి. ఇక్కడ ఉన్నారా మీరంతా? చెప్తాను. మాకు శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట అనే ప్రాంతం అడవి ప్రాంతం అమ్మ, అది ఏజెన్సీ ఏరియా, భయంకరమైన అడవి. ఇప్పుడిప్పుడు కొంచెం బాగుపడుతున్నది, కానీ అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఎవరు బ్లౌజెస్ వేసుకోరు. నేను ఎరిగినప్పుడు, నాకు తెలిసినప్పటికీ వాళ్ళు సరిగ్గా బట్టలు కూడా కట్టుకోలేదు. మగవాళ్ళకి ఏముండేది కాదు, ఒళ్ళంతా కూడా నేకెడ్గా ఉండేవాళ్ళు. సరే, తర్వాత దేవుని మహాకృప చేత అక్కడ క్రైస్తవ సేవ వెళ్ళింది. కొంచెం వస్త్రాలు వేసుకోవడం నేర్చుకున్నారు మా వాళ్ళు. అయితే వాళ్ళు స్నేహానికి ప్రాణం ఇస్తారు. ఆ ప్రాంతంలో జోసెఫ్ అంకుల్ అని ఒక క్రిస్టియన్ టీచర్ ఉండేవాడు. భార్యాభర్తలు ఇద్దరు టీచర్స్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ట్రైబల్స్ మధ్య సువార్తగా పోయేవాడిని. వింటున్నారా మీరంతా? ఇప్పుడు వారంలో ఒకసారి ఆ కొండ జాతి వాళ్ళు వీళ్ళింటికి వచ్చేవాళ్ళు. జోసెఫ్ మేషర్ ఇంటికి వచ్చి, వింటున్నారా, అనాస పనసకాయలు, పెద్ద పెద్ద పనస పళ్ళు, తర్వాత ములంకాడలు, తర్వాత రామాఫలాలు, తర్వాత ఏమైనా మంచి అరటిపళ్ళు గెలలు అన్ని తెచ్చేవాళ్ళు. దేనికంటే నేస్తానికి ఇద్దామని. ఏంటట నేస్తం అంటే? అర్థమైందమ్మా? స్నేహితులకి ఇద్దామని తెచ్చేవాళ్ళు. వీళ్ళు అలా అట్టించి సంత చేసుకుని మన వాళ్ళు మళ్ళీ కొండలెక్కే ముందు మన వాళ్ళు ఏదో ఇచ్చారు. నేను చూసి నేను బాధపడి చెప్తున్నాను మీకు. ఈ జోసెఫ్ మేషర్ క్రిస్టియన్ టీచర్, ఆంటీ క్రిస్టియన్ టీచర్. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళకి ఏమి ఇచ్చేవాళ్ళో తెలుసా? వినండి. ఒక మట్టి కుండ నిండా కళ్ళు, 2 పొడవాటి చుట్టలు, అమ్మ వింటున్నారా, దానితో కొంచెం ఎండి చేపలు, ఒక మూట పోల్తేని కవర్లో ఇచ్చేవాళ్ళు. నేను అన్నాను జోసెఫ్ మేషర్తో, అంకుల్ ఇది ఏంటంటారంటే, ఇవే ఇష్టపడతారు నాయన, ఇవి ఇస్తే వాళ్ళు మాతో మా నేస్తం ఏమి ఇచ్చాడో, మా నేస్తం ఎంత ప్రేమించి ఇచ్చాడని సంబరపడిపోతారు నాయన, అందుకే మా నేస్తకానికి గుర్తుకి ఇస్తున్నాం. వాళ్ళేమో నీకు ఆరోగ్యం కలిగించేవి ఇచ్చారు, పళ్ళు ఇచ్చారు, కాయలు ఇచ్చారు, ములంకాయలు ఇచ్చారు, నీకు మేలు కొరకు అన్ని కొండల మీద తెచ్చి ఇచ్చారు. నువ్వేమి ఇచ్చావు? ఇటు నుంచి కళ్ళు కొండ, చుట్టలు, ఇలాంటి ఎండి చేపల. వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసి వాళ్ళు వ్యసన పనులు ఏమి ఇచ్చారు. నాకు భలే బాధ. మళ్ళీ క్రైస్తవులు వేసి ఇచ్చారు, అది నా కర్మ. ఇవన్నీ హిందువుడు ఎవరో చేశాడంటే వేరే విషయం కాదు. నువ్వు క్రైస్తవుడు అయి ఉండి నీకు బొత్తిలే సిగ్గుమాలోడా ఇలాంటివి ఇస్తావు నీ స్నేహానికి. అమ్మ బయట తీసుకెళ్ళాలి సిస్టర్, బయట తీసుకెళ్ళి ఇలాంటివి ఇవ్వచ్చునా? నువ్వు ఒక దైవుని బిడ్డవై ఉండి నీ నేస్తరకాన్ని ప్రేమించి అంత కష్టపడి మోసుకుని వచ్చి నీకు ప్రేమతో ఇస్తే ఇట్టించి ఇచ్చేది నేనా? ఈరోజు క్రైస్తవ స్నేహితులకే ఉంది. ప్రభు నీ కొరకు పరలోకాన్ని త్యాగం చేసి భూమి మీద అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి తన రక్తమంతా కార్చి నీ కొరకు పరలోక రాజ్యమని సిద్ధపరిచి నీ స్నేహానికి అన్నీ చేస్తే ఈ రోజున స్నేహితునికి ఇవ్వాల్సిన టైము ఇవ్వవు, ఇవ్వాల్సిన బలము ఖర్చు పెట్టవు, ఇవ్వాల్సిన ధనము ఖర్చు పెట్టవు. మరి నువ్వేమి వినండి, స్నేహం చేస్తున్నట్టు లెక్క. ఇది ఎవరికి వారమే ఆలోచించాలి. 3 మాటలు చెప్పాను. ఆయన నిజమైన ద్రాక్షావల్లి, మనము తీగలం, మనం ఫలించాలి. ఆయన గురువు, మనము శిష్యులం. ఆయనను వెంబడించాలి, ఆయనను నేర్చుకోవాలి. అవి బాధ్యతలు. ఆయన దేవుడు మన స్నేహానికి వచ్చాడు, మనం ఆయన స్నేహితులం. ప్రియులారా, ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే ఆయన కొరకు మన సమయము, మన ధనము, మన బలమును త్యాగాలు చేయాలి. 3 మాటలు చెప్పాను. రండి 4వ మాట చెప్తాను. 4వ మాట ఇలా ఉంది.
యోహాను సువార్త మళ్ళీ 15వ అధ్యాయానికి వచ్చేయండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చూడండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని అన్నాడు. దేవుడు ఎవరో తెలుసా? యేసు ఎవరో తెలుసా? ఏర్పరచుకున్నవాడు. ఆయన ఏర్పరచుకున్నవాడు. జగత్తుకు పునాదులు వేయబడక పూర్వమే ప్రేమ చేత ఆయన క్రీస్తునందు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో ఈ సత్యం ఉంటుంది. జగత్తుకు పునాదులు వేయబడక పూర్వమే సహోదరుడా నువ్వు యేసు ఏర్పాటులో ఉన్నావు, లేకపోతే ఎక్కడ నువ్వు కూర్చుంటావు? ఏర్పాటు ఎరిగి బతకపోవడం అది నీ దౌర్భాగ్యమైతే అవ్వచ్చు, కానీ నిన్ను కూర్చోబెట్టి తన మాటనిచ్చి తన సేవకుడినిచ్చి సంఘాన్ని ఇచ్చి నీ మీద కొంత ఎఫర్ట్స్ దేవుడు పెడుతున్నాడనంటే నువ్వు ఏర్పాటులో ఉన్న మనిషి. లేకపోతే నీ మీద ఎందుకు ఎంత ఆయన వెచ్చించాలి? జగత్పునాది వేయబడకపోవడమే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. సరే, మనమెవరమో తెలుసా? ఏర్పరచబడిన వారు. దేవుని స్తోత్రం చెబుదామా? అయితే ఇప్పుడు మనకు బాధ్యతలు ఉన్నాయి. ఏంటి? దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడో దాని కొరకు మనం బ్రతకాలి. అపోస్తలుడైనటువంటి పౌలు మన ఏర్పాటులో మన బాధ్యతలను కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. రండి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి చదువుతున్నాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశింపకుండునట్టు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. లోకములో జ్ఞానులకు నువ్వు సిగ్గు కలిగించాలి. నువ్వు వెర్రివాడవే, నువ్వు వెర్రిదానవే, నేను వెర్రివాడనే, కానీ లోకములో ఉన్న జ్ఞానులకు నువ్వు సిగ్గు కలిగించాలి. వినండి ప్రియులారా, కొంతమంది మేము చాలా జ్ఞానవంతులు, మాకు బాగా తెలుసు అని చెప్పి కొంచెం కొమ్ము లేపుతారు. అదే గేరగా ప్రవర్తిస్తారు, మిడిసిపోటుతనంతో ఉంటారు. దేవుడి వెర్రివారి చేత ఈ జ్ఞానులు వినండి సిగ్గుపరుస్తాడు దేవుడు అంట. ఒక అనుభవం మీతో చెప్తాను. ఒకసారి మా అసెంబ్లీకి ప్రకాశం జిల్లా నుంచి ఒక దైవజనుడు వచ్చాడు. సరే, ఆ రోజు సండే ఈవినింగ్ అతను వెళ్ళిపోవాలి. నేను పగలు ఖాళీగా ఉన్నాను బ్రదర్ అన్నాడు. అంటే అంకుల్ రండి, మరి మా అసెంబ్లీలో వాక్యం చెప్పుదురు అని నేను ఆయన పిలిచాను. సరే, వచ్చాడు. ఆయనకి గర్వం ఎక్కడ గిల్లిన గర్వమే కారుతాది పాల్లా. కొంతమంది ఉంటారే, వీళ్ళు ఎక్కడ గిల్లినా గర్వం బయటకు వస్తుంది. మేమెంత అంటారు. ఏంటి నీ అంతా? నరకానికి మాత్రమే పనికొచ్చే పాపివి. నేనేంటో తెలుసా, నేనెవరినో తెలుసా, నేనేంటో ఎరుగుదు అని ఇలాంటి రాలుగా తను చెప్తారు. రాలుగా మనుషులు శ్రీకాకుళం డైలాగ్లో చెప్పి రాలిపోతుంటారు. నేనేంటో తెలుసా, ఏంటి నీ గురించి తెలియాల్సింది? నువ్వెవరో, నేనెవరో నీకు తెలుసా అంటాడు ఆయన. నువ్వెవరో నాకెందుకు తెలియకపోవడం ఏంటి? నాకు బాగా తెలుసు. నువ్వెవరో తెలుసా, నరకానికి మాత్రమే పనికొచ్చే పాపివి. యువర్ హెల్ డిజర్వింగ్ సిన్నర్. ఏంటుంది నీ పెద్ద గొప్ప? కులం ఎక్కువైతే ఎవడికి ఎక్కువ, డబ్బు అయితే ఎక్కువైతే ఎవడికి ఎక్కువ, నీ ఉద్యోగం పెద్దదైతే ఎవడికి ఎక్కువ, నీకు ఏ పేరెంట్స్ ఉంటే ఏంటి నీ గొప్ప? నరకానికే పనికొచ్చే పాపివి. ఈరోజు ఏమైనా అయ్యున్నావంటే దేవుని కృప వలననే అయ్యున్నావు. దేవుని స్తోత్రం. అక్కడ ఉండాలి క్రైస్తవుడు, కానీ మా అంకుల్ అక్కడ ఉండడు. చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా గర్వపాలు కారుతాయి ఇక్కడ శరీరం నిండా. అతను నిలబడే వాక్యం మొదలుపెట్టే ప్రియులారా, రక్షణ పొందాలంటే నీ పాపాలు సరి చేసుకున్నావా? నేనైతే రక్షణ పొందినప్పుడు దొంగబండి ఎక్కి ప్రయాణం చేశాను, రక్షణ పొందడానికి టిక్కెట్ల మళ్ళీ తీశాను అని అతను నీతి కార్యాలన్నీ చెప్తున్నాడు. మా దగ్గర గవరమ్మ అనే ఒక సహోదరి ఉంటుంది, ముసలమ్మ. మీకు నాకు జెండా వేసుకోదా, మెట్ట పెట్టుకుంటుంది. ఇవ్వండి, మీకు చీర కట్టుకోదు, మీరు చీర కుచ్చులు ముందుకు పెడతారు. మా గౌరవ చీర కుచ్చులు వెనక పెడతారు, అందుకే వెనక్కుండాలన్న అంటాం మేము. మీరు బ్లౌజులు వేసుకుంటారు, మా గౌరవ బ్లౌజ్ కూడా వేసుకోదు. మీరంటే ప్రియులారా, మా అసెంబ్లీలో వాక్యానికి భిన్నంగా ఎవరైనా మాట్లాడితే ఇవ్వండి, మా వాళ్ళకి ఆగలేరని
మాట, అయ్యా అని నిలబడి అక్కడ అడిగేస్తాం. ఈయన ఇలా చెప్తున్నాడు, నువ్వు రక్షణ పొందాలంటే డూ దిస్ డూ దట్ అని ఊరికే క్రియ చెప్తున్నాడు. విశ్వాసానికి పనికొచ్చే మాటలు లేవు కానీ నా రక్షణ వచ్చిందో తెలుసా, నేను ఇచ్చేసానని చెప్తుంటే ఈ అడ్డుకుంటారు గవర్నమెంట్ నిలబడిపోయి, అయ్యగారు అది బైబిలా అంది, అది బైబిలా అంది. అతనికి ఏం చెప్పాలో అర్థం కాక నాగర్ చూస్తున్నాడు. మా దగ్గర ప్రాక్టీస్ నాకు తెలుసు కదా అంకుల్, మీరే జవాబు చెప్పుకోండి, నేను అక్కడ కూర్చోను. ఏంటమ్మా అన్నాడు గర్వంగా. అయ్యా, మేము ఇంతవరకు వాక్యం నుంచి నేర్చుకున్నది విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ వస్తుందని నేర్చుకున్నామయ్యా. నువ్వేవో క్రియలు చెప్తున్నావయ్యా, క్రియల వల్ల రక్షణ వస్తుందయ్యా, నువ్వు చెప్పేది బైబిల్ అయ్యా అంది. జమ్మడిపోయింది అయ్యగారు. జమ్మంటే అర్థం ఏంటో తెలుసు, నోరు పడిపోయింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇక ప్రసంగాన్ని నడిపింపలేదు. ఏదైనా మొక్కలు చెప్పి ముగించేసి భోజనానికి వెళ్ళినప్పుడు, స్వామి ఏంటి అలా అడిగిందా ఆవిడ, నాకేం అర్థం కాలేదంటే, అవును కదా అంకుల్, క్రియల ద్వారా కాదు రక్షణ, విశ్వాసం ద్వారా కృపచేతనే కదా రక్షణ. రక్షించబడ్డా క్రియలు చేయాలని చెప్తే బాగుంటది కానీ మీరేంటి అంకుల్ అలా చెప్పారు, అది దుర్బోధ కదా అన్నాను. ప్రియులారా, మళ్ళీ మేము LF నుంచి వచ్చాము కదండి. LF పొడదందుకు తప్పు సిద్ధాంతం, అది ఇక్కడ చెప్తే మేము ఊరుకోము, మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. వినండి, క్రియల ద్వారా రక్షణ ఈ బైబిల్లో ఉన్న రక్షణ కాదు కదండి. యేసు ద్వారా వచ్చే రక్షణ, ఉచితంగా ఇచ్చే రక్షణ. మరి ఇన్ని లేఖనాలు చదివే మీకు అర్థం కాలేదా? వినండి పిల్లలు, ఆయన మర్చిపోలేడు. ఒక అడ్డుకుంటారు ముసలమ్మ, వినండి, ఈ జ్ఞాని నోరు ఊహించింది. దేవుడు ఎందుకు నేను ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? వినండి ప్రియులారా, జ్ఞానుల నోరు మూయించే మన వెర్రివారమే కానీ మనకు దేవుడి సత్యాలు నేర్పించాడు. ఆ జ్ఞానుల నోరు మూయించాలి మనం, అందుకు ఏర్పరచుకున్నాడట. ఇంకొకటి చెప్తాను చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా వ్రాసి ఉంది, అక్కడే 29వ వచనంలో ఇలా చదువుతున్నాను. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో భక్తిహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచాలి. ఏమంటే బలహీనులమైన మనం దేవుని కొరకు కార్యాలు తలపెడుతుంటే బలవంతులైన వారు సిగ్గుపడిపోవాలి. మా వల్ల కాలేదండి, వీళ్ళు చేశారేంటి అని వాళ్ళు ఆశ్చర్యపోవాలి. బలవంతుడు సిగ్గుపడిపోవాలి. వినండి ప్రియులారా, దీనికి ఒక మంచి ఇలస్ట్రేషన్ చెప్తాను, టైం అవుతుంది మనకు. వినండి, ఒక మాట చెప్తాను. మా ప్రాంతంలో మేము ఒక మందిరం కాదు, పశువుల శాల. సోమవారం నుంచి శనివారం వరకు అది పశువుల శాలని మేము ఆదివారం ఆరాధన కూడుకునే వాళ్ళం ఆ ఊర్లో. ఏమంటే దాదాపు ఒక 120 మంది అట్లా వచ్చేవాళ్ళు. పొడవుంటుంది పశువుల శాల, అందులో ఆరాధన జరిగేది. అది ఒక మెడికల్ డాక్టర్ యొక్క పశువుల శాల ఆ ప్రాంతంలో. సరే, వైద్యానికి వచ్చింది ఒక అమ్మ వింటున్నారా? ఆ అమ్మ, ఆమె వయసు 55-58 మధ్యలో ఉంటది. దాలమ్మ ఆవిడ పేరు. వినండి ప్రియులారా, ఆవిడ కూడా పచ్చి పల్లెటూరు ఆవిడ, అనుమానమే లేదు. నేను అప్పుడు వాక్యాన్ని చెప్తున్నప్పుడు మా అసెంబ్లీలో బుక్ బై బుక్ మాట్లాడుకుంటాం. ఒక్కొక్క పుస్తకం తర్వాత ఒక పుస్తకం, ఒక్కొక్క అధ్యాయం తర్వాత ఒక్కొక్క అధ్యాయం, ఒక పారాగ్రాఫ్ తర్వాత పారాగ్రాఫ్, అట్లా మేము వాక్య ప్రకటన చేస్తాం. అది మా చర్చలో ప్రాక్టీస్ అయింది. నేను ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చెప్తున్నాను. బైబిల్ చదువుతున్న క్రైస్తవులకే ప్రకటన 6వ అధ్యాయం అర్థం కాక చేస్తారు. ఈ హైందవరాలు దాలమ్మ అలా బయటకు వచ్చి డాక్టర్ గారి కొరకు వచ్చింది. ప్రార్థన కాదు, ఆవిడ హిందువురాలు. ఇలా కూర్చుని వాక్యం విని, ఏమండి, డాక్టర్ గారితో వైద్యం చేయించుకున్నప్పుడు విన్న వాక్యాలు కొంచెం ప్రశ్నిస్తే డాక్టర్ గారు కొంచెం సువార్త చెప్తే ప్రభు మీద ప్రేమ పెరిగింది. ఊర్లోనికి వెళ్ళింది. ఆమె వయసు ముసలమ్మల్ని పోగేసింది. అంటే 55 దాటిపడిన ముసలమ్మని పోగేసి, ఒలే అమ్మా, మనం మొక్కిన దేవుడు కాదే, నిజమైన దేవుడు అంటే ఇలా ఉంటాడట, ఆయన ఈ కార్యం చేశాడట, అది మనం నమ్మకపోతే శ్రమలు ఉంటాయట, యేసు ప్రభు గురించి నేను విన్నానని ఆ ముసలమ్మలందరికీ చెప్పి సత్యం చెప్తున్నాను ప్రియులారా. ఆవిడ చచ్చిపోయే లోపుకు ఏమండి, మా అసెంబ్లీకి ఒక 18 మంది అదే వయసున్న ముసలమ్మలు నడిపించేది. అక్కడ నుంచి ఇక్కడ రావాలనంటే 18 కిలోమీటర్లు నడవాలి. ఈ 18 కిలోమీటర్లు నడిచి రావడానికి అల్లి మిల్లి క్యారేజీలు ఉంటాయి. పొలం పల్లికి పోయేటోళ్ళు పట్టుకెళ్తారు. ఆ క్యారేజీల్లో
మధ్యలో వీళ్ళు కొంచెం గెంజన్న పెట్టుకొని ఆ పైన రేకు మీద కొంచెం ఉప్పు, ఒక ఉల్లిపాయ, ఒక మిరపకాయ పెట్టుకొని ఆ క్యారేజీలు పట్టుకుంటూ వచ్చేవాళ్ళు. వీళ్ళంతా అయిపోతే ఎక్కడికమ్మా వెళ్తున్నారు ముసలమ్మలు అంటే ఏంటంటే ప్రార్థనకి వెళ్తున్నాం అనేవాళ్ళు. ఇది పొలిగిపోయినట్టుగా వచ్చేవాళ్ళు వాళ్ళు. ఆ దానమ్మ ఈ మిగిలిన వాళ్ళు వచ్చారు, స్వామిబాబు అన్ని ఊర్లు వెళ్ళి వాక్యం చెప్తున్నాం, మరి మా ఊరు వచ్చి మా ఊరికి చెప్తే బాగుంటుంది కదా అంది. సరే మీటింగ్ పెడదాం దానమ్మ, మీటింగ్ పెట్టాలంటే కష్టం కదా, మరి ఏదైనా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందంటే అవన్నీ మీకు అనవసరం బాబు, అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం, మీరు వచ్చి మాకు వాక్యం చెప్పండి అంది. ఏమి తెగింపు వచ్చింది ముసలమ్మలకి అనుకున్నాను. కొంతమంది పళ్ళు లేవు ముసలమ్మలకి, ఈ పళ్ళు లేని ముసలమ్మలకి ఎంత పౌరుషం వచ్చింది ఏంటో. సరేనమ్మా వస్తానని ఒక తేదీ నిర్ణయించాము. మేమే కొంచెం ఎర్లీగా వెళ్దాం, అన్ని పనులు చక్క పెడదామని. మేము 4 గంటలకే సాయంత్రాన్ని చేరితే మీరు ఏం చెయ్యక్కర్లేదయ్యా, మీరు ఆ బడిలో ఉండండి అని మాకు బడిని విడిదిగా ఇచ్చారు. అన్ని పనులు చక్క పెడుతున్నారు. ఊరందరినీ కూర్చోబెట్టారండి సువార్తకు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాక సర్పంచ్ గారు వచ్చి అన్నారు, రండి భోజనాలకి అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆయన అంటాడు, మా ముసలమ్మను చూస్తే మాకు భలే ముచ్చటేస్తుందండి అన్నాడు. ఏం సార్ అన్నాను. వీళ్ళందరూ ఒకసారి వచ్చారండి వారంలో నా దగ్గరికి వచ్చి, అయ్యా మరి పట్టణం నుంచి మనల్ని పిలుస్తున్నాము, మేము ముసలమ్మలము, మాకేం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలియదు, మేము డబ్బులు ఇస్తామయ్యా, వాళ్ళకు భోజనాలు చేసి పెట్టండి, స్టే చేయించండి అని వాళ్ళు పోగేసుకున్న ముసలమ్మలు డబ్బులు ఇచ్చారండి. అది చూసి నా సిగ్గేసిందండి. ఈ రోజు జరిగిన కార్యం ఎంత మంచి కార్యం అండి. ఇంత దైవ సంగతులు ఎవడ మాకు చెప్తాడు? పాడు పాటలు, రికార్డ్ డ్యాన్సులు, వ్యభిచార పాటలు పెడతారు కానీ ఈ దైవ సంగతి చెప్పినోడు ఎవడైనా ఉన్నాడా? ఇంత మంచి కార్యం ఈ ముసలమ్మల వల్ల జరిగింది, మాకు సిగ్గేస్తుందండి అన్నాడు సర్పంచ్. ఇప్పుడు చెప్పండి, బలవంతుడు ఏమవుతున్నాడు? సిగ్గుపడుతున్నాడు. ఎవరు చేసిన పని? బలహీనులు చేసే పని. అందుకొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వీరండి జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారమైన వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులైన వాళ్ళని ఏర్పాటు చేయాలి. ఇది అర్థం కాలేదు మనకి. అందుకే మన ఏర్పాటులో బ్రతకడం మనకు చేతనవుతలేదు. ఇంకొక మాట అక్కడ అన్నాడు చూడండి, కింది మాట, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. గనులైన వారిని సిగ్గుపరచాలి, గనులైన వారిని అనుభవించాలి. వినండి ప్రియమైన స్నేహితులారా, మన ఏర్పాటు చాలా ప్రత్యేకమైనది. ఆ ఏర్పాటు తగినట్టుగా బ్రతకడం మనకు చేత కావాలి. ముగింపుకు వస్తున్నాను, ఇంకొకటి చెప్పి ముగిస్తాను. ఆయన ఏర్పరచుకున్నాడు, మనం ఏర్పరచబడ్డాము. ఎందుకు? మన బాధ్యత ఏంటంటే జ్ఞానులను సిగ్గుపరచాలి, బలవంతులను నోరు మూయించాలి, ఎన్నికైన వారిని నోరు మూయించాలి. ఇది మన యొక్క ఏర్పాటు. అర్థమవుతున్నారా? 4 సంగతులు చెప్పారు. 5వ సంగతి అక్కడే ఉంది. చిన్న మాటలు చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త మళ్ళీ 15వ అధ్యాయం 16వ వచనంలోనే ఇలా ఉంది, ప్రియులారా, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని అని చెప్పేశాను. తర్వాత పాప అంది, అన్నయ్య నేను బాగుపడాలని మీరు ప్రార్థించొద్దు, నాకు తెలిసి దేవుని చిత్తం అని అర్థమైపోయింది, మరి ఏం చేయమంటావు చెల్లి అన్నాను. నేను కరుణామయుడు సినిమా టీవీలో చూసి యేసు ప్రభుని నమ్ముకున్నానన్నయ్య. నాన్నగారికి బైబిల్ తెమ్మని చెప్పాను, నాన్నగారు బైబిల్ కొని తెచ్చిచ్చారు, నాన్నగారు పక్కన కూర్చొని చదువుతుంటారు. ఆ వాక్యాల వల్ల నాన్నగారు మారుమనసు పొందారన్నయ్య. మా ఇంట్లో నేను డాడీ ఇద్దరు ప్రభుని నమ్ముకున్నాం, అమ్మ అన్నయ్య రక్షణ పొందలేదన్నయ్య, వాళ్ళిద్దరు రక్షణ కొరకు ప్రార్థించండి అంది. నేను బాగుపడాలని ప్రార్థించింది. నాకు అనిపించింది, చర్చికి రెగ్యులర్గా వెళ్ళే చర్చ్ గోయింగ్ బిలీవర్స్కి చిన్న జబ్బు వస్తే చాలు, ఈ జబ్బు తగ్గిపోమని ప్రార్థన చేస్తారు. ఇంట్లో రక్షణ లేని 10 మంది ఉంటారు, వాళ్ళ గురించి ప్రార్థన చేయమని అడిగే రకాలైన ఉన్నారు మన దగ్గర. కొంతమంది వస్తుంటారు మా దగ్గర ప్రార్థన చేయమని. ముక్కుసీముడు కాకుండా బ్రదర్ ప్రార్థన చేయాలంట ఈ మహాతల్లికి. ముక్కుసీముడు కాక మందులు వేసుకుంటే 7 రోజులు ఉంటుంది, మందులు వేసుకోకపోతే 10 రోజులు ఉంటుంది. ఉండిన రాదా నీ జలుబు? నీ బాడీలో ఇన్ఫెక్షన్ అంతా బయటకు వస్తుంది కదా జలుబు రూపేనా, అది రాని రాదా జలుబు తగ్గిపోవాలంట. ఒకడు వచ్చాడు ఇట్లా నా మీద కాలు ఎత్తి, బ్రదర్ ములుగుచ్చుకున్న ప్రార్థన చేయండి బ్రదర్ అంటాడు. ఇది కాలు అనిపించింది నాకు అసలు. ఆవిడకి ముక్సిముడు కాలుతుందంటే ఈ అమ్మకి ఇతగాడిగా ములుగు
కూర్చుందట, నేను ప్రార్థన చేయాలి. అరే రెగ్యులర్గా చర్చికి వచ్చే వాళ్ళే వీళ్ళు జబ్బుల గురించి ప్రార్థించమని అడుగుతారే, కానీ ఆ ఇంట్లో ఉన్న పిల్ల జబ్బు గురించి ప్రార్థన చేయమనలేదు, రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయమంది. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఆ అమ్మాయి కొరకు ప్రార్థన చేశాను. ప్రార్థన అయ్యాక వాళ్ళ ఇంటి వరకు ప్రార్థన చేశాను. ప్రార్థన అయ్యాక ఆ పాప అంటుంది, అన్నయ్య డాడీ బైబిల్ చదువుతుంటే మాకు ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి, మాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు కదన్నా, మేము ఉత్తరాలు రాసుకుంటాము, రిప్లై ఇవ్వగలుగుతారా అంది. తప్పకుండా ఇస్తానమ్మా అని చెప్పి మాట ఇచ్చాను. ఇంటికి వచ్చి చెప్పాను. ప్రియులారా వినండి, బాపట్ల నుంచి శ్రీదేవని అమ్మాయి దగ్గర నుంచి లెటర్స్ వస్తే వెంటనే రిప్లై ఇవ్వండి, లేదంటే నేనుంటే నేనే రిప్లై ఇస్తానని ఇంట్లో చెప్పాను. ఇప్పుడు ఆ పిల్ల దగ్గర నుంచి నెలకి ఒక 3 ఉత్తరాలు వచ్చేసేవి. వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా మాకు తెలిసిపోయి వాళ్ళ నాన్నగారు రాసేవాడు లెటర్స్. ఈ పాప ఏదో చెప్పేది, అడిగేది. మీ ఉత్తరాలతో 2 సంవత్సరాలు మా మధ్య బాగా అనుబంధం పెరిగింది. వినండి ప్రియమైన స్నేహితుల, సడన్ గా ఉత్తరాలు ఆగిపోయినాయి. నేను అనుకోని బహుశా ఈ అమ్మాయి చచ్చిపోయి ఉంటుంది, వాళ్ళ నాన్న బ్యాక్ స్లైడ్ అయిపోయి ఉంటాడు, మళ్ళీ హిందుత్వంలోకి వెళ్ళిపోయి ఉంటాడు, అందుకే లెటర్స్ రాలేదు అనుకున్నాను. ఆ తర్వాత సంవత్సరం జనవరి మళ్ళీ స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ ఆ బాపట్లలో మళ్ళీ పెట్టారు. నేను వెళ్ళవలసి వచ్చింది ఆ సంవత్సరం. అక్కడ ఒక పెద్ద ఆయన వచ్చి అన్నాడు, బాబు శ్రీదేవి పాప ప్రేయర్ చేయడానికి రమ్మంది, వచ్చి వెళ్ళయ్యా ప్రేయర్ చేసిరా అన్నాడు. బ్రతికే ఉంది అమ్మాయి అనుకున్నాను మనసులో. మరి ఎందుకు ఉత్తరాలు రాయడం మానేసింది? మేమేమైనా గాయపరిచామా మాటలతో ఉత్తరాల్లో అని నాలో నాకు గోల్డెన్ ప్రశ్నలు వస్తున్నాయి. నేను బయలుదేరి వెళ్ళబోతుంటే మరొక దైవజనుడు అన్నాడు, తమ్ముడా నేను ఆ పిల్లని చూడడానికి వస్తాను అన్నాడు. రండనియా అని ఆయన్ని తీసుకుని వెళ్ళాం. చాలా పెద్ద ఇల్లు వాళ్ళది. ఆ గేట్ తీసుకుని లోపలికి వెళితే 6 బయట ఆ పిల్లని పడుకోబెట్టారు. ఆ మంచం మీద ఆ పిల్ల ఉంది. మమ్మల్ని చూసి అనయ్య రండి అని చెప్పడానికి, ఒకప్పుడు చూస్తే మంచానికి పొడుగ్గా సరిపోయిన పిల్ల ఇప్పుడు చేతులు 2 దగ్గరగా లాగేసాయి, కాళ్ళు 2 ఇలా దగ్గరగా లాగేసాయి. ఈ తలకాయ ఆ మంచం కర్రకి ఎట్లా పెట్టి తలకాయ ఇలా తిప్పుతుంది. అన్నయ్య రండి కూర్చోండి అంటుంది. నాకు అర్థమైంది మాట్లాడటం కూడా పిల్ల కష్టంగా ఉందని. ఇద్దరు వచ్చారు, 2 కుర్చీలు తీసుకొని ఆ పిల్ల తల వరకు తెచ్చుకొని కూర్చున్నాము. ఏ వాక్యం చెప్పి పిల్లని బలపరచుదామా, ఏ వాక్యం చెప్పి పిల్లని ధైర్యపరచుదామా, మనసులో వాక్యాలు తడుముకుంటున్నాను. ఆ పాప నోరు తెచ్చింది, అనయ్య మన దేవుడు ఎంత మంచివాడు కదా అంది. ఎందుకమ్మా చెల్లి అలా అంటున్నావు అన్నాను. అంటే నాన్నగారికి పక్షవాతం వచ్చింది అనయ్య, ఆ మంచం మీద డాడీని వేశారు, ఈ మంచం మీద నేనున్నాను, నాకు అన్ని డాడీయే చేసేవాళ్ళు కదా, ఇప్పుడు నాకు ఎవరు ఏం పట్టించుకోకపోవడం చూసి డాడీ ఏడుస్తూ ఉండేవాళ్ళన్నయ్య. నేను అనుకున్నాను నా కష్టం డాడీ చూడలేక ఏడుస్తున్నారని ప్రభుకు ప్రార్థన చేశానన్నయ్య. ప్రభువా డాడీ నా కష్టం చూడలేకపోతున్నారు, మీరు మా డాడీని మీ అంతకు పిలుచుకోండి ప్రభువా, డాడీని తీసుకెళ్ళిపోండి ప్రభు అని ప్రార్థన చేశానన్నయ్య. దేవుడు నా ప్రార్థన ఆలకించి డాడీని తీసుకుని వెళ్ళిపోయాడన్నయ్య అంది. ఎక్కడుంది ఈ అమ్మాయి అసలు? ఏంటి ఆధ్యాత్మిక స్థాయి నాకు అర్థం కావడం లేదు. ఇక ఏం చెప్పేది? నాకంటే ఆధ్యాత్మికంగా ఆ పిల్లే అంత ఉన్నతంగా ఉందనిపిస్తుంది నాకు. నేనేం చెప్పను? ఎవరి బొబ్బలు పెట్టి ఆడాల్సిన పిల్ల ధైర్యంగా దేవుని స్తుతిస్తుంటే, ఎవరు నాకు తెలుసండి, పళ్ళు తోమాలంటే నాన్ని, ముఖం కడగాలంటే నాన్ని, అన్నం కొడపాలంటే నాన్ని, జడవేయాలంటే నాన్ని, గుడ్డలు మార్చేది నాన్ని, టాయిలెట్ కడిగేది నాన్ని. అలాంటి తండ్రిని పోగొట్టుకున్న ఈ పిల్ల ఇప్పుడు దేవుడు మేలు చేశాడు, మా డాడీకి పరలోకం ఇచ్చాడు అని చెప్పి ఆనందిస్తుంటే ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నిలబడి 46వ కీర్తన చదివాను. చదివాక చెల్లి వెళ్తానమ్మా అన్నాను. ఆ పాప అంటుంది, అనయ్య ప్రార్థన చేయండి అంటూ అంది. అనయ్య నా సేవ కొరకు ప్రార్థన చేయండి అంది. నా పక్కన ఉన్న పాస్టర్ గారు అంటారు, అడుగుతాడు ఏం సేవ చేస్తున్నారో. నేను ఏం సేవ అమ్మా అన్నాను. నాన్నగారు చనిపోకమునకు ఈ వీధ చివర ఉన్న ప్రైవేట్ బ్యాంకులో కొంత డబ్బులు వేశారన్నయ్య, ప్రతి నెల వడ్డీ డబ్బులు నాకు వస్తాయి. మా ఇంటి ముందున ప్రొఫెసర్ రెడ్డి గారు ఆయన ప్రతి నెల వడ్డీ డబ్బులు తెచ్చేస్తారన్నయ్య. ఆ డబ్బులు ఒక బల్ల రిక్షా వాడికి ఇచ్చేస్తాను. వాళ్ళ దగ్గర వాళ్ళ వైపు బల్ల రిక్షాలు ఉంటాయి, ఫ్లాట్ రిక్షాలు ఉంటాయి. ఆ రిక్షా మీద తీసుకుని వెళతాడట. వారంలో 2 రోజులు
ఒక కాలేజీ గేట్ ముందు, ఒక హాస్పిటల్ గేట్ ముందు, ఒక బ్యాంక్ గేట్ ముందు దుప్పట పరిచి పడుకోబెడతాడన్నయ్య. నేను అక్కడ పడుకొని యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన ద్వారానే పాప క్షమాపణ, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి అని నేను అరుస్తుంటానన్నయ్య. నా కష్టంగానే ఉంది అరవడం, కానీ అరుస్తున్నాను. ఈ మధ్య నా సేవ ఫలిస్తుందన్నయ్య. కొంతమంది ప్రభువులోనికి వస్తున్నారు, ప్రభువులోనికి వస్తున్నారు. ప్రార్థన చేయండి అంది. కాళ్ళు చేతులు చక్కగా ఉంది, మాట్లాడడానికి నోరుండి, కరపత్రం ఇవ్వడానికి చెయ్యి ఉంది, నడిచి వెళ్ళడానికి కాలు ఉంది. ఈరోజు దేవుని కొరకు యథార్థంగా బతకడానికి మనకి మనసు లేదు. ఆ పిల్లల బ్రతుకుతున్నది. నేను 2012వ సంవత్సరం, వింటున్నారా మీరు? 2012వ సంవత్సరం నేను తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఒక మీటింగ్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ మీటింగ్ లో సాక్ష్యం చెప్పడానికి శ్రీనివాసరెడ్డి అనే కుర్రాడు అనంతపురం నుంచి వచ్చాడు. ఆ కుర్రాడు సాక్ష్యం చెప్తూ, నేను ప్రభువులోకి వచ్చి నేను బలపడ్డానికి, నా భార్య ప్రభువులోకి వచ్చి బలపడ్డానికి ఒక అక్క కారణం. ఆ అక్క పేడ ముద్దలాగా ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. ఆమె కాలు చేతులు పనిచేయవు, శరీరం అంతా చచ్చుబడిపోయింది. ఆమె ద్వారా ప్రభువులోకి వచ్చాను. ఆ అక్క ఎప్పుడు చెప్పేది, నన్ను బలపరిచిన వాడు స్వామిని అని. ఆ స్వామి గారు ఇక్కడ వాక్యం చెప్తుండగా నాకు సాక్ష్యం చెప్పే వాక్యం ఇచ్చాడని నన్ను సభకు ఆ పిల్లాడు అట్లా పరిచయం చేశాడు. సాక్ష్యం చెప్పి, సాక్ష్యం అయ్యాక వచ్చి నా పక్కన కూర్చున్నాడు. నేను అడిగాను శ్రీనివాసరెడ్డిని, తమ్ముడు చెల్లి పరిచర్య ఎలా ఉంది అని. ఆ కుర్రోడు స్టేజ్ మీద చెప్పిన మాట, అన్నయ్య అక్క పరిచర్యలో నేను నా భార్యతో కలుపుకుంటే 22 మంది సేవకులమయ్యామన్నయ్య అన్నాడు. 22 మంది సేవకులను తయారు చేసింది. కాలు చేతులు చచ్చుబడి తన కనీస అవసరాలు తీర్చే తండ్రిని పోగొట్టుకొని అమ్మ అన్నయ్య చేతులిచ్చుకుంటూ ఉంటే ఇంటిలో అవమానాన్ని పొంది ఆ డబ్బులతో ఏమైనా మందులు కొనుక్కోవచ్చు, ఆ డబ్బుతో ఆలస్యంతో కొంచెం ఆరోగ్యం కొరకు ప్రయాసపడవచ్చు. ఇక నేను బ్రతికి ఎవరికి ప్రయోజనం, చచ్చే లోపుగా కొంతమందినైనా ప్రభువులోకి తెచ్చుకుందామని, దేవుని రాజ్యం సంపాదించుదామని సేవ చేసి చచ్చిపోయింది ఆ చెల్లి. ఆ మాటలు మాధవికి పనిచేశాయి. మాధవి ఇంట్లో సేవ చేస్తుంది. మన బ్రదర్ ఒకసారి జూడ్ బ్రదర్ అంటారు, మాధవి చూడడానికి ఆ దేశం నుంచి ఒక ఇద్దరు వచ్చారండి, ఈ దేశం నుంచి ఇద్దరు వచ్చారండి, ఆ పిల్లతో ఇంటర్వ్యూ తీసుకున్నారండి. కాలు చేతులు చచ్చుబడి దేవుని వచ్చిన సత్యాన్ని అర్థం చేసుకుని దేవునితో ఉండి దేవుని వాక్యం ప్రకటించడానికి నియమించబడ్డామని బ్రతుకుతున్నారు కొంతమంది. అన్నీ బాగుండి ఎవరికి ప్రయోజనం లేకుండా మందిరాల్లో మేమంటే ఆచారాలు చేసుకుంటూ మిగిలిపోతున్నాం మనం. ఇది న్యాయమేనా? నేను ఎప్పుడు మాట అంటాను మా అసెంబ్లీలో, నా కమిట్మెంట్ కూడా అదే. రేపటి రోజున నేను కిందటి వారం కూడా చెప్పాను మీ దగ్గరికి వచ్చి యూటీసీకి వచ్చినప్పుడు, రేపటి రోజున నువ్వు దేవునికి ఉపయోగపడినప్పుడు, మరో మనిషికి ఉపయోగపడినప్పుడు ఆ రేపులో ఉండడం కంటే ఈరోజు వెళ్ళిపోవడం మంచిది. రేపటి రోజున నువ్వు దేవునికి ఉపయోగపడినప్పుడు మరో మనిషికి నువ్వు ఉపయోగపడిన ఆ రేపులో ఉండడం ఎందుకండి? మనం చావరాదా ఈరోజే? నువ్వు ఉండికి ఎవరికి మేలు, నువ్వు భూమికే పెద్ద బరువు, దేవుని సంఘానికి బరువు, దేవునికి బరువే అని నేను అనుకుంటున్నాను. అట్లా ప్రియ అక్క చెల్లి తమ్ముడు అన్న, మనం ఏంటో అర్థం చేసుకుందాం, మన భాగ్యాలు అనుభవిద్దాం, మన బాధ్యతలు భరిద్దాం. ఆయన ద్రాక్షావల్లి, మనము తీగలం, ఫలిద్దాం. ఆయన మన గురువు, మనము శిష్యులం, వెంబడించి నేర్చుకుందాం. ఆయన మన స్నేహితుడు, మనము ఆయన స్నేహితులం. సమయము ధనము మన బలము సమర్పించి ఆయన స్నేహంలో ఎదుగుదాం. ఆయన ఏర్పరచుకున్నవాడు, మనం ఏర్పరచబడిన వారము. బలహీనులను ఆయన, మనం వెర్రివారమైన మనల్ని, ఘనహీనులమైన మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నోరుముయిద్దాం, సిగ్గుపరచుదాం, దేవుని గణపరచుదాం. ఆయన నియమించుకున్నవాడు, మనం నియమించబడిన వారు. ఆయనతో సావాసం చేద్దాం, ఆయన వాక్యాన్ని ప్రకటిద్దాం. ఈ మాటలు అర్థమైతే పౌరుషంతో ప్రభు కొరకు బ్రతకడానికి రియాలిటీలోకి వద్దాం.
రియాలిటీలో బ్రతుకుదాం. రిచువల్స్ లో బ్రతికి మోసపోయి నిత్యత్వానికి దూరమై శాపగ్రస్తులు అవ్వడం కంటే ప్రభుకు మనం అప్పగించుకుందాం. అందరం లేచి నిలబడదామా? వెంటనే కళ్ళు మూసుకున్నాము, ప్రార్థన చేసుకుందాం. ఒక్క 2 నిమిషాలు ప్రభు సన్నిధిలో మన సమయాన్ని తీసుకుందాం. చెల్లి, అక్క, తమ్ముడు, అన్నయ్య, క్రీస్తులో నీవెవరివి? క్రీస్తులో నీవెవరివి? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? స్వామి, నీ భాగ్యం ఎంత గొప్పది. యేసు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు? ఓ విశ్వాసీ, నీ భాగ్యం ఎంత గొప్పది. యేసు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు? నీ భాగ్యము గొప్పది, నీ బాధ్యతలు కూడా గొప్పవి. ప్రార్థన చేసుకుని అప్పగించుకుందామా? మన భాగ్యాలను అర్థం చేసుకుని అనుభవిద్దాము. మన బాధ్యతలను మనం మోద్దామా? అలాగ ప్రభువుకి డెడికేట్ చేసుకుందాం. అలాగ ప్రభువుకి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడవక మా ఎడల కృప చూపుతున్న సర్వకృపానిధి, మీరు మాకిచ్చిన ఈ అమూల్యమైన సమయం కొరకు వందనాలు. మేము నీలో ఎటువంటి వారమో, మా భాగ్యం ఎంత గొప్పదో ఆలోచించాము. మా మీద మోపబడిన బాధ్యతలేంటో కూడా మేము అర్థం చేసుకున్నాము. తగినట్టుగా బ్రతికే కృప మాకు దయచేయము. యేసునాథుని పేరట స్తుతి చెల్లించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి.